హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ. పెద్ద కథ పేరు మాయా ఆశ్వం మంత్రహారం. చీకటి పడ్డ వేళ అది. ఆ రాత్రి సమయంలో ఆ చిట్టడవిలోని సన్నటి బాట గుండా తమ అశ్వాలను దౌడు తీయిస్తున్నారు ఇద్దరు యువకులు. అవి పున్నమి రోజులు కావటం వల్ల వెన్నెల పుచ్చ పువ్వులాగా విరగకాస్తూ ఆ అడవి ప్రాంతాన్నంతా సాధ్యమైనంత వరకు వెలుతురుతో నింపటానికి ప్రయత్నిస్తోంది. అడవిలో మెలికలు తిరుగుతూ ముందుకు సాగుతున్న ఆ సన్నటి బాట వెలుతురులో స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నట్టుండి గర్జిస్తున్న క్రూర జంతువుల అరుపులు, ముందుకు పరుగు తీస్తున్న గుర్రపు డెక్కల చప్పుడు తప్ప ఆ అడవి ప్రాంతమంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించుకొని ఉంది. అశ్వాలను దౌడు తీయిస్తున్న యువకులలో ఒక యువకుడు ఉన్నట్టుండి తన అశ్వాన్ని నిలిపివేశాడు. 2 అడుగులు ముందుకు వేసిన తర్వాత రెండవ యువకుడు కూడా తన అశ్వాన్ని నిలిపివేసి, అశ్వాన్ని ఎందుకు నిలిపావు బజరంగా అంటూ అడిగాడు రెండవ యువకుడు. మొదటి అశ్వాన్ని నిలిపిన బజరంగుడిని. బజరంగుడు ఉసూరుమంటూ అలసటగా నిట్టూర్చి, మిత్రమా విజయధర, ఇక అశ్వాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు దౌడు తీయించడం నా వల్ల కాదు. నాలో ఓపిక పూర్తిగా పోయింది. ఈ రాత్రికి ఈ అడవిలో ఏ చెట్టు క్రిందైనా విశ్రాంతి తీసుకొని తెల్లవారాక ప్రయాణం చేద్దాం అన్నాడు బజరంగుడు. బజరంగా, ఇంకాస్త దూరం ఓపిక పట్టు. అదుగో అటు చూడు, మనకు కొంచెం దూరంలో ఏవో ఇళ్ళున్నట్టుగా దీపాల వెలుతురు కనిపిస్తోంది. అక్కడ ఏదో గ్రామం ఉన్నట్లే ఉంది. మనం ఆ గ్రామం చేరామంటే ఈ రాత్రికి అక్కడే ఏ పూటకూళ్ళ ఇంట్లోనైనా భోజనం చేసి హాయిగా నిద్రపోవచ్చు. ఎటూగాని ఈ రాత్రి సమయంలో ఈ అడవిలో గడపడం దేనికి అంటూ చెప్పాడు విజయధరుడు, దూరంగా మిణుకు మిణుకుమంటూ కనిపిస్తున్న దీపాల కేసు చూపిస్తూ. బజరంగుడికి అలసటే కాకుండా ఆకలి కూడా ఉంది. విజయధరుడు చెప్పినట్లు కాస్త దూరం ఓపిక పట్టి ఆ గ్రామమేదో చేరుకున్నట్లయితే కడుపు కింద భోజనం కూడా దొరికే మాట నిజమేననిపించింది. సరే మిత్రమా, నీ ఇష్టప్రకారమే ఆ గ్రామం ఏదో చేరుకొని విశ్రాంతి తీసుకుందాం అంటూ ఓపికనంతా కూడగొట్టుకొని నెమ్మదిగా అశ్వాన్ని అదిలించాడు బజరంగుడు. విజయధరుడు కూడా చిన్నగా నవ్వుతూ తన అశ్వాన్ని అదిలించి ముందుకు దౌడు తీయించాడు. ఆ ఇద్దరూ మరికొంత దూరం ప్రయాణం చేసి ఆ గ్రామంలోకి ప్రవేశించారు. వారు గ్రామంలో ప్రవేశించేసరికి బాగా చీకటి పడిపోయింది. అక్కడున్న అన్ని ఇళ్లల్లో దీపాలు వెలుగుతున్నప్పటికీ వీధులన్నీ నిర్మానుష్యంగా ఉండి వారినెంతో ఆశ్చర్యపరిచాయి. వీధుల్లో ఒక్క మనిషి కూడా తిరుగాడుతున్న జాడలేదు. కారణం ఏమిటో వారికి అంతుపట్టలేదు. మిత్రులిద్దరూ అశ్వాలు దిగి వాటిని నడిపించుకుంటూ 2-3 వీధులు చుట్టి వచ్చారు. వీధులన్నీ శ్మశానం కన్నా అధ్వాన్నంగా నిర్మానుష్యంగా ఉన్నాయి. బజరంగుడు ఒక ఇంటి ముందుకు వెళ్ళి ఆ ఇంటి తలుపులు తడుతూ తాము విదేశీయులమని, దేశాటన చేస్తూ ఆ గ్రామానికి వచ్చామని, ఆ రాత్రిపూట విశ్రాంతి తీసుకోవటానికి సత్రం లాంటిది కానీ పూటకూళ్ళ ఇల్లు లాంటిది కానీ ఎక్కడైనా ఉంటే చెప్పమని పెద్దగా అరుస్తూ అడిగాడు. అయితే అతను అడిగిన దానికి బదులు ఎవరూ చెప్పలేదు. కనీసం ఆ ఇంటి తలుపులు కూడా తెరుచుకోలేదు. ఆకలితో కడుపు మండిపోతున్న బజరంగుడికి ఏడుపు ముంచుకొచ్చినంత పనైంది. అలసటతో అతని శరీరాన్ని నీరసం ఆవహించింది. అతడు విజయధరుడి కేసు విసుగ్గా చూస్తూ, ఇదేం గ్రామం మిత్రమా, ఎంతో గొంతు చించుకొని అరిచినా ఒక్కరు కూడా తలుపు తెరిచి సమాధానం చెప్పరేం? ఈ గ్రామస్తులకు మంచి మర్యాద బొత్తిగా తెలిసినట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటూ నీరసపడిపోతూ అడిగాడు బజరంగుడు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న విజయధరుడు బజరంగుడి మాట వింటూనే, బజరంగా, ఇలా వీళ్ళు రాత్రిపూట బయటికి రాకుండా తలుపులు బంధించుకొని ఉన్నారంటే అందుకేదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. తెల్లవారుతూనే ఆ విషయమేంటో తెలుసుకుందాం అన్నాడు సాలోచనగా విజయధరుడు. అది సరే, ఆ తెలుసుకోవటం అనేది తెల్లవారిన తర్వాత కదా, అంతవరకు మనం విశ్రాంతి తీసుకోవటానికి చోటు ఏది అంటూ అడిగాడు బజరంగుడు.
విజయధరుడు అతనికేదో సమాధానం చెప్పబోయేటంతలో ఆ వీధి చివరలో ఉన్న ఒక ఆలయము, దాని ముందర విశాలంగా ఉన్న ఆలయ మంటపము కనిపించాయి అతనికి. విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ, బజరంగా, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్న సామెత ఇప్పుడు మన పట్ల నిజం కాబోతోంది. అదిగో అక్కడ కనిపిస్తున్న ఆలయ మంటపంలో మనం ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుందాం పదా అంటూ ఆ ఆలయం కేసి అశ్వంతో పాటుగా నడిచాడు విజయధరుడు. ఉసూరుమంటూ నీరసంగా నిట్టూర్చి అతన్ని అనుసరించాడు బజరంగుడు. ఇద్దరూ ఆలయ మంటపాన్ని చేరుకున్నారు. ఆలయం తలుపులు దగ్గరగా మూసి ఉండి తాళాలు బిగించబడి ఉన్నాయి. గర్భగుడిలో కనీసం దీపం కూడా వెలగటం లేదు. మండపమంతా దుమ్ము ధూళితో నిండి ఉండి అపరిశుభ్రంగా ఉంది. మండపము మధ్యలో నంది విగ్రహం ఉండటం వలన అది శివాలయం అని గ్రహించారు మిత్రులిద్దరూ. ఎంతో కాలంగా ఆ గుడిలో పూజా పునస్కారాలు జరగటం లేదన్న విషయం స్పష్టంగానే తెలుస్తూ ఉంది. చూశావా మిత్రమా, ఈ గ్రామస్తులు సంస్కారం లేనివారనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఊరికి నడి మధ్యలో ఉన్న శివాలయం ఇలా అపరిశుభ్రంగా ఉందంటే వీళ్ళెంత మూర్ఖులో అర్థమవుతూనే ఉంది అన్నాడు బజరంగుడు కోపంగా. ఆలోచిస్తున్న విజయధరుడు అతడి మాటలు విని కూడా ఏమీ సమాధానం చెప్పలేదు. అశ్వాలను మంటప స్తంభానికి కట్టి ఆ మండపం మీద నంది విగ్రహం పక్కగా కొంత స్థలాన్ని శుభ్రపరుచుకొని మిత్రులిద్దరూ విశ్రాంతిగా నడుం వాల్చారు. కొంతసేపటికల్లా నిద్రలోకి జారిపోయి గురక పెట్టడం ప్రారంభించాడు బజరంగుడు. విజయధరుడికి మాత్రం నిద్ర పట్టలేదు. ఆ గ్రామం పరిస్థితి అంతా చాలా విచిత్రంగా తోచింది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉండటం, ఎంత పిలిచినప్పటికీ ఎవ్వరూ తలుపులు తీయకపోవటం, ఊరికి మధ్యలో ఉన్న ఆ శివాలయం ఆ విధంగా అపరిశుభ్రంగా ఉండటం విజయధరుణ్ణి ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. అందుకేదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అనిపించింది అతనికి. అదేమిటో తెలుసుకుందామనే ఉద్దేశంతో నెమ్మదిగా లేచి నిద్రిస్తున్న బజరంగుణ్ణి అక్కడే వదిలి మంటపం బయటికి వచ్చాడు. ఒక వీధిలోకి ప్రవేశించి ఒక్కొక్క ఇంటి ముందు నుంచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడక సాగించాడు విజయధరుడు. అప్పటికి సరిగ్గా అర్ధరాత్రి సమయం అయింది. ఆ వీధుల్లో నడుస్తూ కొంత దూరం వెళ్ళేసరికి ఆకాశము పెళపెళ విరిగి పడుతున్నంత శబ్దం చేస్తూ భీకర అట్టహాసం వినిపించింది. ఆ అట్టహాసం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు విజయధరుడికి. వర నుంచి సర్రున కత్తి దూసి ఆ అట్టహాసం వినిపిస్తున్న దిశగా ఒక వీధిలో నుంచి మరొక వీధిలోకి పరుగులు తీయటం ప్రారంభించాడు. ఆ గ్రామపు వీధులన్నీ గాలించినా ఆ భీకర అట్టహాసం చేస్తున్నది ఎవరైంది కనిపించలేదు. కొంతసేపటి తర్వాత ఉన్నట్టుండి ఆ భీకర అట్టహాసం వినిపించడం ఆగిపోయింది. అంతవరకు ఆ భీకర అట్టహాసంతో ప్రతిధ్వనించిన వీధులన్నీ ఒక్కసారిగా మోగబోయినట్లు నిశ్శబ్దం ఆవరించుకుంది. ఆ పరిస్థితి అంతా అయోమయంగా తోచింది విజయధరుడికి. కత్తిని వరలో ఉంచుకొని ఒక ఇంటి ముందు నుంచి వస్తూ ఉండగా ఆ ఇంటి లోపల నుంచి చిన్నగా ఏవో మాటలు వినిపించి ఆగిపోయాడు విజయధరుడు. అరుపులు ఆగిపోయాయి కదా, రాక్షసి తిరిగి వెళ్ళిపోయి ఉంటుందా బాబా అని అడుగుతుంది ఒక ఆడగొంతు. అది అప్పుడే ఎందుకు పోతుంది? శివాలయంలో పూజ జరిపే ఆలయం గంటను మ్రోగించిన తర్వాత గాని ఆ రాక్షసి తిరిగి వెళ్ళదు. ఈలోగా మనిషన్న వాడెవడైనా కంటపడ్డాడంటే వాణ్ణి ఏ జంతువుగానో మార్చి మరీ పోతుంది అని బదులు చెప్పింది మగగొంతు. అదే సమయంలో ఆలయం నుంచి గంటల మోత వినిపించింది. వారి మాటలు వింటూనే తన మిత్రుడు బజరంగుడు శివాలయం మండపం మీద పడుకొని ఉన్నాడన్న సంగతి గుర్తుకొచ్చి అదిరిపడ్డాడు విజయధరుడు. ఆ వెంటనే అక్కడి నుంచి శివాలయం కేసి పరుగుదీశాడు. అతడు శివాలయాన్ని సమీపిస్తూనే గర్భగుడి తలుపు తెరిచి ఉండి లోపల దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వెలుగుతున్న దీపాలను చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. నంది విగ్రహం పక్కన పడుకొని ఉండాల్సిన బజరంగుడికి బదులు ఒక నల్లకోతి అతడికి కనిపించింది. ఆ నల్లకోతి విజయధరుణ్ణి చూస్తూనే
కిచకిచామని అరుస్తూ ఏడుపు ప్రారంభించింది. మాయదారి యువతి ఎవరో నన్ను ఇలా కోతిగా మార్చి చక్కాపోయింది అంటూ మనిషిలాగే మాట్లాడుతూ చెప్పాడు నల్లకోతిగా మారిన బజరంగుడు. బజరంగుడు నల్లకోతిగా మారిపోవటం చూసి మతిపోయినంత పని అయింది విజయధరుడికి. ఒకదాని వెనక ఒకటిగా ఎదురైతూ ఉన్న ఆ విచిత్రమైన పరిస్థితులకు అతడికి తల తిరిగిపోయింది. నల్లకోతి రూపంలో తనను వాటేసుకొని విలపిస్తున్న బజరంగుణ్ణి ఊరడిస్తూ, బజరంగా, అసలేం జరిగింది? నువ్వెందుకిలా మారిపోయావు అంటూ ప్రశ్నించాడు విజయధరుడు. నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడు కళ్ళు తుడుచుకుంటూ, మిత్రమా, అర్ధరాత్రి ఉన్నట్టుండి ఏవో పెద్దగా అరుపులు వినిపించడంతో మెలకువ వచ్చింది. గర్భగుడిలో దీపాలు వెలుగుతూ కనిపించాయి. గర్భగుడి వాకిలలో ముగ్గులు పెడుతూ ఒక అందమైన యువతి కనిపించింది. నేను ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ విషయం నీతో చెప్పాలని పక్కకి తిరిగి చూశాను. నా పక్కనే పడుకొని ఉండవలసిన నువ్వు కనిపించకపోయేసరికి అదిరిపడ్డాను. గర్భగుడి ముందు ముగ్గులు పెడుతున్న ఆ యువతి ఏ పిశాచో అయి ఉంటుందని, అది నిన్ను మాయం చేసి ఉండవచ్చుననే అనుమానం కలిగింది. మరికొద్ది క్షణాలు ఆలోచించగా ఆలయంలో అర్ధరాత్రి సమయంలో పూజా సన్నాహాలు చేస్తున్న ఆ యువతి తప్పకుండా ఏ రాక్షసో పిశాచో అయి ఉంటుందన్న నమ్మకం కలిగింది. వెంటనే ధైర్యం చిక్కబట్టుకొని వర నుంచి కత్తి దూసి ఆ యువతిని సమీపించి, ఏయ్, ఎవరు నువ్వు? నా మిత్రుడేమయ్యాడు అంటూ గద్దించి అడిగాను. అందుకు ఆ యువతి సమాధానం చెప్పలేదు సరికదా, నా వంక కన్నెత్తి కూడా చూడలేదు. నా మాటలు నిర్లక్ష్యం చేస్తూ తన పని తను చేసుకుపోతున్న ఆ యువతి ధోరణికి నాకు ఒళ్ళు మండింది. ఇదిగో, నువ్వు రాక్షసివైనా పిశాచివైనా నాకు భయం లేదు. నిన్ను చూసి భయపడి బెదిరిపోతాననుకుంటున్నావేమో. ఈ బజరంగుడి సంగతి నీకింకా తెలిసినట్టు లేదు. మర్యాదగా నా మిత్రుడు విజయధరుణ్ణి ఏం చేశావో చెప్పు అంటూ గట్టిగా అరుస్తూ అడిగాను. దానికి కూడా ఆ యువతి సమాధానం చెప్పలేదు. కత్తితో ఆ యువతిని నరికేద్దామనిపించినా స్త్రీహత్య మహాపాపం అన్న సంగతి గుర్తుకు వచ్చి నా ప్రయత్నాన్ని విరమించుకొని ఆ యువతి వేస్తున్న ముగ్గుల్ని చిందరవందర చేశాను. అప్పుడు ఆ యువతి తలెత్తి నా కేసు కోపంగా చూసి, మూర్ఖుడా, బుద్ధిహీనులాగా ప్రవర్తిస్తూ నీ కోతి చేష్టలతో నా పూజా ప్రయత్నానికి అవరోధం కలిగిస్తావా? నల్లకోతివై ఆలయం గంటలు మ్రోగే వరకు చలనం లేకుండా పడి ఉండు అని శపించింది. ఆ వెంటనే నేను నల్లకోతిగా మారిపోయాను. ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేకపోయాను. ఆ యువతి పూజ ముగిస్తూనే ఆలయం గంట ముమ్మూరు మ్రోగించి అదృశ్యమైపోయింది ఆ యువతి. ఆ తర్వాత నేను కదలగలిగాను, కానీ ఈ కోతి రూపం మాత్రం పోలేదు. ఇది మిత్రమా జరిగింది అంటూ తనకు కోతి రూపం ఎలా వచ్చిందన్న విషయాన్ని వివరించి చెప్పాడు బజరంగుడు. బజరంగుడు చెప్పిందంతా శ్రద్ధగా ఆలకించిన విజయధరుడు దీర్ఘంగా నిట్టూర్చి, విచారించుకు బజరంగా, తెల్లవారిన తర్వాత గ్రామస్తులను విచారించి అసలు విషయం ఏమిటో తెలుసుకుని నీకు ఈ కోతి రూపం పోగొట్టే ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పి బజరంగుణ్ణి ఊరడించాడు. నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడు ఆ మండపం స్తంభానికి ఆనుకొని మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు. విజయధరుడు మండపం మెట్లకు ఆనుకొని కూర్చొని ఆలోచించడం ప్రారంభించాడు. చంద్రావతి రాజ్యాన్ని పరిపాలిస్తున్న విద్యాధర రాజదంపతులకు ఒక్కగానొక్క కుమారుడు విజయధరుడు. అతడి చిన్ననాటి మిత్రుడు బజరంగుడు. విజయధరుడికి యుక్త వయసు రాగానే మహారాజు అతనికి వివాహం చేయ సంకల్పించి ఆ విషయం కుమారుడైన విజయధరుడితో చెప్పాడు. అందుకు విజయధరుడు, నాన్నగారు, రాకుమార్తెలను మాత్రమే వివాహం చేసుకోవాలన్న నియమం లేదు నాకు. మన ఆస్థాన చిత్రకారుణ్ణి పంపించి సామాన్యురాలైనా సరే వివిధ దేశాలలోని అందగత్తెల చిత్రపటాలను చిత్రించి తీసుకురమ్మని చెప్పండి. నా మనసుకు నచ్చి నన్ను ఆకర్షించగలిగితే
నిరుపేద యువతినైనా వివాహం చేసుకునేందుకు నేను సిద్ధమే అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు విజయధరుడు. ఒక్కగానొక్క కుమారుడైన విజయధరుని ఇష్టాన్ని వ్యతిరేకించలేక మహారాజు ఆస్థాన చిత్రకారుడికి ఆ విధంగానే చెప్పి పంపించాడు. ఆస్థాన చిత్రకారుడైన చిత్రాచార్యుడు 2 మాసాల పాటు దేశాటన చేసి అనేక మంది అందగత్తెల చిత్రపటాలను చిత్రించి తీసుకువచ్చాడు. అయితే వాటిలో ఏ ఒక్క అందగత్తె చిత్రపటం కూడా విజయధరుడి మనసును ఆకర్షించలేకపోయింది. అతడు ఆస్థాన చిత్రకారుణ్ణి ఉద్దేశించి, మీ దృష్టికి ఇంతకు మించిన అందగత్తెలు కనిపించలేదా? ప్రపంచంలో ఇంతకు మించిన అందగత్తెలే లేరా అంటూ అడిగాడు. చిత్రకారుడు కొద్ది క్షణాలు తటపటాయించి, యువరాజా, అందం గురించి చెప్పాల్సి వస్తే ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేని సౌందర్యవంతురాలని ఒకచోట చూశాను. కానీ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న అతని మాటలకు మధ్యలోనే అడ్డుపడి, మరైతే ఇంకా సంకోచం దేనికి? ఆ చిత్రపటం కూడా చూపించండి అంటూ తొందర చేశాడు విజయధరుడు. చిత్రకారుడు తన చిత్రపటాల పెట్టెలో అడుగున ఉన్న ఒక చిత్రపటాన్ని తీసి యువరాజు విజయధరుడికి చూపించాడు. విజయధరుడు ఆ చిత్రపటంలోని సుందరి అందాన్ని చూస్తూనే ముగ్ధుడైపోయాడు. అతని హృదయాన్ని అమితంగా ఆకర్షించింది ఆ చిత్రపటం. అతి తక్కువ అలంకరణతో అప్సరసలను తలదన్నేటంత అందంగా ఉంది ఆ చిత్రపటంలోని సుందరి. చిత్రాచార్య, మీరు చెప్పినట్టుగానే ప్రపంచంలో ఈమెను మించిన అందగత్త లేదన్నమాట అతిశయోక్తి కాదు. ఈమె ఎవరు? ఈమెది ఏ దేశం? ఈమె ఎంతటి సామాన్యురాలైనా సరే పర్వాలేదు. ఈమెను నేను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వివరాలు చెప్పండి అని ఆత్రంగా అడిగాడు విజయధరుడు. విజయధరుడి మాటలు వింటూనే చిత్రాచార్యుడి గుండె గతుక్కుమంది. క్షమించండి యువరాజా, ఈ చిత్రపటం మీకు చూపించకూడదు అనుకుంటూనే చూపించేశాను. ఈమె సజీవ సుందరి కాదు. ఈ చిత్రపటం మనిషిని చూసి చిత్రించింది కాదు. నేను దేశాలు తిరుగుతూ నాకు నచ్చిన అందగత్తెల చిత్రపటాలు చిత్రిస్తూ వారి వివరాలు సేకరించే సందర్భంలో ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ మందారవల్లి రాజ్యానికి యువతల ఉన్న అడవిలోకి ప్రవేశించాను. ఎండ తీవ్రంగా కాస్తున్న ఆ మిట్ట మధ్యాహ్నపు సమయంలో నాకు విపరీతంగా దాహం వేసింది. మంచినీటి కోసం వెతుకుతూ ఉండగా అడవిలో నాకు ఒక కుటీరం కనిపించింది. నేను అశ్వం దిగి దాన్ని నడిపించుకుంటూ ఆ కుటీరాన్ని సమీపించి ఆ కుటీరం ముందరి భాగంలో కూర్చొని తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తున్న ఒక ముని దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించి నా దాహం గురించి అడిగాను. ఆ ముని పేరు నందుడు. ఆయన ఎంతో సాదరంతో నన్ను కుటీరంలోనికి తీసుకుపోయి నా దాహం తీర్చాడు. అప్పుడు ఆ కుటీరంలో కనిపించింది అద్భుత సౌందర్యంతో ఉన్న ఒక యువతి శిల్పం. ఆ శిలా యువతి సౌందర్యానికి ఎంతో ముగ్ధుడినైన నేను ఆ శిల్పాన్ని చిత్రంగా చిత్రించుకునేటందుకు అనుమతి ఇవ్వవలసిందిగా ఆ మునిని వేడుకున్నాను. అందుకు నందముని అంగీకరించగా నేను ఆ శిల్పసుందరి చిత్రపటాన్ని చిత్రించడం పూర్తి చేశాను. ఆ తర్వాత శిల్పాన్ని గురించి ప్రశ్నించబోగా దాన్ని గురించి ఎటువంటి వివరాలు చెప్పలేనని, తననేమీ అడగవద్దని హెచ్చరించాడు నందముని. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేశాను. ఇది యువరాజా ఆ చిత్రపటం గురించిన వివరాలు అంటూ చెప్పాడు చిత్రకారుడైన చిత్రాచార్యుడు. చిత్రాచార్యుడు చెప్పిన మాటలు వింటూనే విజయధరుడి ముఖంలో నిరుత్సాహము ఆవరించుకుంది. అతడు కొద్ది క్షణాలు ఆలోచించి చిత్రాచార్యుడు చెప్పిన ముని కుటీరానికి వెళ్ళి మునిని కలుసుకొని ఆ శిల్పసుందరిని గురించి వివరాలు తెలుసుకోవటానికి నిశ్చయించుకొని ఆ విషయం తండ్రితో చెప్పాడు. కుమారుడి మాటలు వింటూనే మహారాజు విద్యాధరుడు విస్తుపోయి, విజయ, నీకు మతి భ్రమించలేదు కదా? ఆ శిల్పం సౌందర్యోపాసకుడైన ఏ మహాశిల్పో మలచిన శిల్పం అయి ఉంటుంది తప్ప దానికి వేరే వివరాలు ఏముంటాయి? అందుకుగాను
నువ్వు ప్రత్యేకించి అంత దూరం వెళ్ళటం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. నీ ప్రయాణానికి నేను ఎంత మాత్రమూ అనుమతించను అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహారాజు విద్యాధరుడు. తండ్రి సమ్మతించకపోయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాడు విజయధరుడు. తల్లిదండ్రులతో చెప్పకుండా ఆ రోజు అర్ధరాత్రి తన మిత్రుడైన బజరంగుణ్ణి వెంటబెట్టుకుని బయలుదేరాడు. మిత్రులిద్దరూ 2 ఉత్తమ జాతి అశ్వాలను అధిరోహించి చిత్రాచార్యుడు చెప్పిన మందారవల్లి రాజ్యానికి ఇవతలగా ఉన్న అడవిని చేరుకోవటానికి తమ అశ్వాలను దౌడు తీయించారు. కొన్ని రోజుల పాటు నిర్విరామంగా పయనించి నందముని కుటీరానికి చేరుకొని ఆయన్ని దర్శించి భక్తిభావంతో నమస్కరించి తను వచ్చిన పని వివరించి చెప్పాడు. విజయధరుడు చెప్పింది వింటూనే నందముని విచారంగా నిట్టూర్చి, నాయనా విజయధర, నువ్వు ఊహిస్తున్నట్టుగా శిల్పంగా ఉన్న ఈ యువతి ఒకప్పుడు సజీవంగానే ఉండేది. ఈమె నా కుమార్తె మానసప్రియ. శాపవశాత్తు శిలారూపురాలై అనుక్షణము నా హృదయాన్ని రంపపు కోత కోస్తూ నా కళ్ళెదిటే ఉండి శిలారూపంతో శాపాన్ని అనుభవిస్తోంది అంటూ చెప్పి కంటతడి పెట్టాడు నందముని. ఆమె శాపవశాత్తు శిలగా మారిన సుందరేనని తెలియగానే విజయధరుడు మనసులో ఒక పక్క సంతోషము, అంతటి అందగత్తె శిలగా మారిపోయి చలనం లేకుండా పడి ఉన్నందుకు మరో పక్క విచారము కలిగాయి. ఎన్ని శ్రమలకైనా ఓర్చుకొని మానసప్రియకు శాప విముక్తి కలిగించి తన దానిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు విజయధరుడు. మునీంద్ర, ఏమిటి శాపం? దానికి విమోచనమే లేదా? ఉంటే చెప్పండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా లెక్క చేయకుండా మానసప్రియకు శాప విముక్తి కలిగించేటందుకు ప్రయత్నిస్తాను అంటూ అడిగాడు విజయధరుడు. శాప విముక్తి లెక్కెన్నాయినా ఉంది. అయితే నా కుమార్తె శాప వృత్తాంతాన్ని ఎవరితోనైనా చెప్పినట్లయితే ఆ మరుక్షణంలోనే నేను కూడా శిలగా మారిపోతాను. ఆ తర్వాత నా కుమార్తె మానసప్రియకు శాప విముక్తి కలిగి ఆమె నన్ను స్పర్శిస్తే గాని నా రూపం తిరిగి నాకు రాదు. అందుకనే ఎంత ప్రాధేయపడి అడిగినా మీ చిత్రాచార్యునికి ఆ వివరాలు చెప్పలేదు అంటూ విచారంగా చెప్పాడు నందముని. విజయధరుడికి ఏమనాలో తోచలేదు. కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత నందమునిని ఉద్దేశించి, మునీంద్ర, మానసప్రియకు శాప విముక్తి కలిగించేందుకు వేరే మార్గమే లేదా? ఆమెను నేను తొలిచూపులోనే ఎంతగానో ప్రేమించాను. ఎలాగైనా ఆమెను నా దానిగా చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఆమె లేకుండా నేను వెనుదిరిగిపోవటం, జీవించటం అనేది జరగని పని. అందుకని నా ప్రియురాలి శిలా విగ్రహం ముందే నా ప్రాణాలు బలిపెట్టుకుంటాను అంటూ వరలో నుంచి కత్తి తీయబోయాడు విజయధరుడు. అక్కడే ఉన్న బజరంగుడు ఆందోళన పడుతూ అతన్ని వారించబోయాడు. ఈలోగా నందముని కల్పించుకొని విజయధరుడి ప్రయత్నాన్ని విరమింపజేసి, నాయనా విజయధర, నా కుమార్తె మానసప్రియ కోసం నీ ప్రాణాలను సైతం బలిపెట్టుకోబోతున్నా నీ ప్రేమ నిష్కళంకమైనది. నీవు ఆమె శాప విమోచనం కోసం ఏం చేయటానికైనా వెనుదీయవనటానికి నాకెలాంటి సందేహమూ లేదు. ఇప్పుడు నేను శిలారూపుణ్ణైనా పర్వాలేదు. మానసప్రియ శాప వృత్తాంతాన్ని నీకు చెబుతాను, విను అంటూ అక్కడే ఉన్న బజరంగుడికేసి చూశాడు నందముని. ముని చూపులో గల భావాన్ని అర్థం చేసుకున్న బజరంగుడు విజయధరుణ్ణి అక్కడే ఉండనిచ్చి తను మాత్రం కుటీరం బయటికి వచ్చేశాడు. నందముని ఒక మారు దీర్ఘంగా నిట్టూర్చి మానసప్రియ శిలా విగ్రహం కేసి చూస్తూ ఆమె శాప వృత్తాంతం చెప్పనారంభించాడు. విజయధర, ముని దంపతులమైన మాకు ఒక యజ్ఞ ఫలితంగా జన్మించింది మానసప్రియ. నేను నా భార్య సౌభాగ్య మానసప్రియను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాము. సుమిత్ర మహాముని ప్రియ శిష్యుడైన శుభాంగుడు అనేవాడు నా కుమార్తెను చూసి మోహించాడు. ఆమెను తనకిచ్చి వివాహం చేయవలసిందిగా నన్ను కోరాడు. ఆ విషయంలో తన అభిప్రాయం
సూటిగా తెలియచేయమని నా కుమార్తె మానసప్రియను అడిగాను. శుభాంగుణ్ణి వివాహం చేసుకోవటం తనకి ఇష్టం లేదని మానసప్రియ నిష్కర్షగా చెప్పేసింది. ఆ వెంటనే శుభాంగుడి కోరికను నిరాకరించి అతన్ని పంపించేశాను. అయితే శుభాంగుడు మానసప్రియ మీద కలిగిన వ్యామోహాన్ని చంపుకోలేకపోయాడు. నేను నా భార్య సౌభాగ్య కుటీరంలో లేని సమయంలో రహస్యంగా వచ్చి మానసప్రియను బలాత్కరించబోయాడు. అదే సమయంలో కుటీరానికి తిరిగి వచ్చిన నేను శుభాంగుడు తలపెట్టిన ఆ కార్యానికి కోపోద్రేకంతో నిలువెల్లా కంపించిపోయాను. అతడు మహాశక్తివంతుడైన సుమిత్ర మహాముని ప్రియ శిష్యుడు అన్న సంగతి కూడా ఆ సమయంలో నాకు గుర్తుకు రాలేదు. ఆ వెంటనే నా కమండలంలోని మంత్రజలాన్ని తీసుకున్నాను. తపోశక్తిలో నేను అంత గొప్పవాణ్ణి కాదు. అందువల్ల నాకున్న ఆ కొద్దిపాటి తపోశక్తిలో సగం భాగాన్ని మంత్రజలంలో కేంద్రీకరింపజేసి శుభాంగుణ్ణి అక్కడికక్కడే భస్మమైపోయేటట్లు చేశాను. భస్మమైపోతున్న శుభాంగుడు దీనంగా అరుస్తూ తన గురుదేవుడైన సుమిత్ర మహామునిని పిలిచాడు. సుమిత్రముని కుటీరంలో ప్రత్యక్షమయ్యేసరికే మంత్రజల ప్రభావం వల్ల శుభాంగుడి శరీరం కాలి భస్మమైపోయింది. ఆ దృశ్యం చూసిన సుమిత్రుడు ఉగ్రుడైతూ తన దృవ్యదృష్టితో అంతా గ్రహించి, నందా, ఎంత పని చేశావు? నా ప్రియ శిష్యుడని కూడా ఆలోచించకుండా శుభాంగుడి శరీరాన్ని బూడిద చేసినందుకు ప్రతిఫలంగా అపురూప సౌందర్యవతినని విర్రవీగుతున్న నీ కుమార్తెను ఇప్పుడే శిలారూపిణిగా మార్చేస్తాను. నా ప్రియ శిష్యుడికి దక్కని ఆమె అందం మరెవ్వరికీ దక్కకుండా చేస్తాను అంటూ మానసప్రియను నా కళ్ళ ముందే శిలారూపిణిగా చేసేశాడు సుమిత్ర మహాముని. ఆ తర్వాత నా భార్యా సమేతంగా నేను ఆ మునిని ఎంతో ప్రాధేయపడి మానసప్రియకు శాప విమోచన చెప్పమని వేడుకున్నాను. సుమిత్ర మహాముని కొంతసేపటికి శాంతించాడు. నందా, శివపర్వత శ్రేణి లోయలో కల భూగర్భంలో జగన్మాత అయిన పరమేశ్వరి ఆలయం ఉంది. ఎందరో దేవతలు కూరగా దేవశిల్పి అయిన మయుడు ఆ ఆలయాన్ని నిర్మించాడు. ఆ సందర్భంలో ఆలయంలో ప్రతిష్ఠించడానికి పరమేశ్వరి ప్రతిరూపాన్ని శిల్పంగా మలచటానికి పూనుకున్నాడు మయుడు. అహోరాత్రులు నిర్విరామంగా కృషి చేసి పరమేశ్వరి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది జీవం ఉట్టిపడేలాగా మలిచాడు. విగ్రహం పూర్తయింది. కానీ ఇంకా ఏదో లోపం ఉన్నట్లు, ఏదో వెలితి ఏర్పడ్డట్లు అనిపించసాగింది మయుశిల్పికి. ఎంత ఆలోచించినా అదేమిటో అంతు చిక్కలేదు అతనికి. అప్పుడు మయశిల్పి ఎంతో భక్తితో ప్రార్థించి పరమేశ్వరిని ప్రత్యక్షం చేసుకున్నాడు. తన ముందు దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రత్యక్షమైన జగన్మాత అయిన పరమేశ్వరికి భక్తితో నమస్కరిస్తూ తను మలిచిన విగ్రహంలోని లోపం ఏమిటో చెప్పవలసిందిగా వేడుకున్నాడు. అప్పుడు పరమేశ్వరి చిరుమందహాస వదనంతో మయుడికేసి చూసి, మయశిల్పి, నీ శిల్పకళా నైపుణ్యం అపూర్వమైనది. విగ్రహం మలచటంలో నువ్వు చేసిన లోపం ఏమీ లేదు. శిల్పాలకు సైతం జీవాన్ని పోయగల నా కంఠాన్ని అలంకరించి ఉన్న అద్భుత మహిమాన్విత మంత్రహారం ఆ విగ్రహం కంఠంలో లేకపోవటమే నీకు లోపంగా కనిపిస్తుంది. నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి నా మంత్రహారాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఆ మంత్రహారాన్ని విగ్రహ కంఠంలో అలంకరించు. అప్పుడు నీకు లోపరహితంగా కనిపిస్తుంది. ఈ మంత్రహారము అదృశ్యంగా ఎప్పుడూ నా ప్రతిరూపమైన ఆ విగ్రహం కంఠంలోనే ఉంటూ చూసేవారికి విగ్రహంతో పాటు మలచబడిన రాతిహారంలాగా కనిపిస్తుంది అంటూ చెప్పి మయశిల్పికి మంత్రహారాన్ని ఇచ్చి అంతర్ధానమైపోయింది పరమేశ్వరి. మయుడు ఆ మంత్రహారాన్ని పరమేశ్వరి విగ్రహం కంఠంలో అలంకరించగానే దివ్యకళలు వెదజల్లుతూ లోపరహితంగా కనిపించింది మయుని కంటికి. ఆ మంత్రహారాన్ని తీసుకువచ్చి శిల్పంగా మారిన నీ కుమార్తె కంఠంలో ఒక్క క్షణం పాటు అలంకరింపజేస్తే
ఆమెకు నేను పెట్టిన శాపం తొలగి యథార్థ రూపు వస్తుంది. ఇంకో విషయం గుర్తుంచుకోనందా, ఈ విషయం నువ్వు కానీ నీ భార్య కానీ ఎవరికైనా చెప్పినట్లయితే ఆ మరుక్షణంలోనే శిలలైపోతారు అని చెప్పి వెళ్ళిపోయాడు సుమిత్రముని. ఇది నాయనా మానసప్రియ శాప వృత్తాంతం. నీకు తెలిసిన విషయాన్ని నీ మిత్రుడితో కూడా చెప్పవద్దు. అలా చెప్పినట్లయితే నువ్వు కూడా శిలవైపోయే ప్రమాదం ఉంది. సుమిత్ర మహాముని చెప్పిన శివపర్వత శ్రేణి ఇక్కడికి ఉత్తరంగా 100 యోజనాల దూరంలో ఉన్న మహీపతి రాజ్యం సరిహద్దులు నానుకొని ఉన్న ఒక కీకారణ్యానికి అవతలి పక్కన ఉంది. అక్కడ ఒక చోట ఉన్న భూగృహ మార్గం గుండా భూగర్భంలో ఉన్న పరమేశ్వరి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక మానసప్రియకు శాప విముక్తి కలిగించడం అనేది నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంది. మిగిలి ఉన్న నా తపశ్శక్తిని 3 భస్మ గుళికలుగా మార్చి నీకిస్తాను. వాటిని ప్రమాద సమయాల్లో ప్రయోగించి ప్రయోజనం పొందు అంటూ చెప్పి మిగిలి ఉన్నటువంటి తన తపశ్శక్తిని 3 భస్మ గుళికలుగా మార్చి విజయధరుడి చేతికి ఇచ్చాడు. ఆ మరుక్షణంలో విజయధరుడు చూస్తుండగానే తన కుమార్తె అయిన మానసప్రియ విగ్రహం పక్కన నిలబడి తాను శిలా విగ్రహంగా మారిపోయాడు నందముని. శిలారూపుడైన నందముని పాదాలకు నమస్కరించి భస్మగుళికలను మొలలో భద్రపరుచుకొని కుటీరం బయటికి వచ్చాడు. తను చాలా ప్రమాదాలను ఎదుర్కొనడానికి సిద్ధపడి వెళుతున్నానని బజరంగుణ్ణి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోమ్మని అడిగాడు. కానీ బజరంగుడు అందుకు అంగీకరించకపోవటంతో అతడు కూడా తన వెంట వచ్చేటందుకు అంగీకరించాడు విజయధరుడు. మిత్రులిద్దరూ తమ అశ్వాలను అధిరోహించి అక్కడ నుంచి ఉత్తర దిశగా అశ్వాలను దౌడు తీయించారు. ఆ విధంగా కొన్ని రోజులు నిర్విరామంగా పయనించిన మిత్రులిద్దరూ చీకటి పడిన వేళ ఆ గ్రామాన్ని చేరుకున్నారు. అక్కడ బజరంగుడు నల్లకోతిగా మారిపోయిన సంఘటన సంభవించింది. విజయధరుడి ఆలోచనలు ఒక రూపు దిద్దుకోకముందే భళ్ళున తెల్లవారిపోయింది. గ్రామస్తులు తలుపులు తెరుచుకొని ఒక్కొక్కరుగా వీధుల్లోకి రావటం ప్రారంభించారు. నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడికి కూడా మెలకువ వచ్చింది. ఆకలితో అతడి కడుపు నకనకలాడటం మొదలైంది. కోతి రూపుడైన బజరంగుడు పొట్ట చేత్తో కొట్టుకుంటూ ఆలోచిస్తూ కూర్చున్న విజయధరుణ్ణి సమీపించి, మిత్రమా, నీ ఆలోచనలు కాసేపు కట్టిపెట్టి ముందు పొట్ట నిండే దారి చూడు. దీని బాధ భరించడం మహా కష్టంగా ఉంది అంటూ మరోసారి పొట్ట మీద కొట్టుకున్నాడు బజరంగుడు. అప్పటికే అటూ ఇటూ తిరుగాడుతున్న గ్రామస్తులు శివాలయం మండపం మెట్ల మీద కూర్చున్న విజయధరుణ్ణి, అతడి పక్కనే ఉన్న నల్లకోతిని వింతగా చూడనారంభించారు. విజయధరుడు 2 అశ్వాలని నడిపించుకుంటూ నల్లకోతిని వెంటబెట్టుకొని ఒక వీధిలోకి వచ్చి ఒక వ్యక్తిని పలకరించి ఈ గ్రామంలో పూటకూళ్ళ ఇల్లు ఎక్కడుందని అడిగి తెలుసుకొని బజరంగుడితో సహా పూటకూళ్ళ ఇల్లు చేరుకున్నాడు. 60 ఏళ్ల వృద్ధుడు నడుపుతున్న పూటకూళ్ళ ఇల్లు అది. ఆ వృద్ధుడి పేరు జంగయ్య. జంగయ్య విజయధరుణ్ణి ఎంతో సాదరంగా ఆహ్వానించి అది ఉదయం పూట కనుక ఫలహారం వడ్డించాడు. నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడు ఇద్దరికీ వడ్డించిన ఫలహారాన్ని ఒక్కడే ఆవురావురమంటూ తినేసి, జంగయ్య గారు, ఫలహారమే ఇంత రుచిగా ఉంటే మీ చేతి భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందో, త్వరగా వంట కానియండి అన్నాడు. నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడు ఆ విధంగా మనిషిలాగా మాట్లాడేసరికి జంగయ్య విస్తుపోయి చూస్తూ అక్కడే ఉన్న విజయధరుణ్ణి సమీపించి, బాబు, నాకు తెలియక అడుగుతున్నాను, కొంపదీసి మీరు రాత్రి శివాలయం దగ్గరికి వెళ్ళలేదు కదా అంటూ అడిగాడు. తను అడగదలుచుకున్న విషయం జంగయ్యే కదిపేసరికి, అవును జంగయ్య గారు, మేము ఈ గ్రామానికి బొత్తిగా కొత్తవాళ్ళం. తెలియక నేను నా మిత్రుడు రాత్రి శివాలయ మండపం దగ్గర పడుకున్న మాట నిజమే. నేను రాత్రి నిర్మానుష్యంగా ఉన్న ఈ గ్రామపు వీధుల్లో ఎవరైనా కనిపిస్తారేమోనని వెదికి తిరిగి వెళ్ళేసరికి నా మిత్రుడు కాస్త ఇలా నల్లకోతి అయిపోయాడు.
అది సరే గాని మీ గ్రామంలో చీకటి పడ్డ తర్వాత ఎవ్వరూ వీధుల్లో తిరగటం చూడలేదు. ఎందువలనంటారు? మరొక విషయం, ఊరికి మధ్యనున్న శివాలయంలో పూజా పునస్కారాలు చేస్తున్నట్టుగా లేదేం? మీ గ్రామస్తులకు దేవుడి మీద నమ్మకం లేదా? అంటూ తన సందేహాలన్నిటినీ బయటపెట్టాడు విజయధరుడు. బాబు, మీరు అనుకుంటున్నట్టుగా మా గ్రామస్తులు దేవుడంటే నమ్మకం లేని వారు మాత్రం కాదు. ఒకప్పుడు ఆ శివాలయము నిత్య ఆరాధనలతో అభిషేకాలతో కళకళలాడుతూ ఉండేది. ఇటీవల 2 మాసాల నుంచి ప్రతిరోజు ఒక రాక్షసి రాత్రిపూట భయంకర అట్టహాసం చేసుకుంటూ గ్రామంలోకి ప్రవేశించి ఏ దుష్ట ఫలితాన్ని ఆశించో ఏమో శివుణ్ణి ఆరాధించడం ప్రారంభించింది. ఆ సమయంలో గ్రామపు వీధుల్లో కానీ శివాలయంలో కానీ ఎవరైనా కనిపిస్తే వారిని జంతువులుగా మార్చేస్తోంది. ఆ రాక్షసికి భయపడి చీకటి పడ్డ తర్వాత వీధుల్లో తిరగకూడదని, ఎవరు పిలిచినా తలుపులు తెరవకూడదని నియమం పెట్టుకున్నాం. మీరు ఈ గ్రామానికి కొత్తవారు కనుక శివాలయ మండపం మీద పడుకొని ఈ స్థితి కొని తెచ్చుకున్నారు అంటూ చెప్పాడు పూటకూళ్ళ జంగయ్య. రాక్షసి ఏమిటో, శివుణ్ణి ఆరాధించటం ఏమిటో అర్థం కాలేదు విజయధరుడికి. జంగయ్య చెప్పిన విషయాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అదే సమయంలో నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడు పూటకూళ్ళ జంగయ్యను ఉద్దేశించి, జంగయ్య గారు, ఆ రాక్షసి జంతువులుగా మార్చబడ్డ మీ గ్రామస్తులెవరూ తిరిగి మనుషులుగా మారలేదా అంటూ బెంగగా అడిగాడు. బజరంగుడి ప్రశ్న వింటూనే జంగయ్య ఏదో గుర్తుకు తెచ్చుకున్నట్లు ఉలిక్కిపడి, నా మతిమరుపు మండిపోను, మీకా సంగతి చెప్పడమే మర్చిపోయాను. మా గ్రామానికి ఉత్తర పొలిమేరల్లో ప్రవహిస్తున్న నది ఒడ్డున ఒక యోగివారు ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నారు. ఆ రాక్షసి జంతువులుగా మార్చిన వారిని ఆ యోగివారు తమ మంత్రజలంతో మనుషులుగా మార్చేస్తున్నారు. అయితే జంతువుగా మారినవాడు సూర్యుడు అస్తమించకముందే అక్కడికి చేరుకోవాలి. త్వరగా బయలుదేరండి, మీరు వచ్చేసరికి వంట సిద్ధం చేసి ఉంచుతాను అంటూ చెప్పాడు పూటకూళ్ళ జంగయ్య. జంగయ్యకు కృతజ్ఞతలు తెలియచేసుకొని అశ్వాన్ని అధిరోహించాడు విజయధరుడు. కోతి రూపైన బజరంగుడు కూడా అశ్వాన్ని అధిరోహించి కళ్ళాలు బలంగా పట్టుకున్నాడు. ఇద్దరూ అశ్వాలను అదిలించి ముందుకు దౌడు తీయించారు. గుర్రపు స్వారీ చేస్తున్న నల్లకోతిని వింతగా చూడనారంభించారు గ్రామస్తులందరూ. మిత్రులిద్దరూ కొంతసేపు ప్రయాణించి నదీ తీరాన గల యోగి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ యోగివారు వచ్చిన పని తెలుసుకొని ఆశ్రమంలోని పూజాపీఠం దగ్గర ఉన్న తన కమండలంలోని మంత్రజలాన్ని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు జపిస్తూ నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడి మీద చల్లాడు. ఆ వెంటనే బజరంగుడికి కోతి రూపం పోయి అతని రూపం వెంటనే తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత ఆ యోగి వారిద్దరినీ ఉద్దేశించి, నాయన్లారా, అర్ధరాత్రి వేళ శివాలయంలో జరిగే పూజకు ఎలాంటి అవాంతరాలు కల్పించకండి అంటూ చెప్పాడు యోగి. యోగి మాటలు విన్న విజయధరుడు ఆయనకు వినయంగా నమస్కరిస్తూ, మహాయోగి, అర్ధరాత్రి వేళ శివాలయంలో పూజ చేస్తున్న ఆ రాక్షసి ఎవరు? రాత్రివేళ గ్రామంలో భయానకంగా వినిపిస్తున్న అరుపులు ఏమిటి? చీకటి పడగానే భయభ్రాంతులైతూ గుండెలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్న గ్రామస్తులను ఈ విపత్తు నుంచి కాపాడే ఉపాయమే లేదా అంటూ అడిగాడు విజయధరుడు. ఆ మాటలు వింటూనే యోగి విజయధరుడి ముఖంలోకి పరిశీలనగా చూసి, నాయనా, జంతువులుగా మారిన వారు తమ రూపం తమకు రావటమే చాలని తిరిగి వెళ్ళిపోయారు తప్ప ఇంతవరకు ఇలాంటి ప్రశ్న అడిగిన వారు లేరు. నువ్వు అనుకుంటున్నట్లుగా రాత్రిపూట శివాలయంలో అర్చన చేస్తున్నది రాక్షసి కాదు. పగలంతా భయంకర పులి రూపంలో శాపం అనుభవిస్తూ రాత్రివేళ తనకు శాప విమోచన కలిగించమని ఆ సర్వేశ్వరుణ్ణి పూజిస్తూ వేడుకుంటున్న ఒక అభాగ్యపు గంధర్వ కన్య. మహాపరాక్రమశాలి అయిన మానవ వీరుడెవరైనా
పగటిపూట పులి రూపంలో ఉన్న ఆ గంధర్వ కన్యతో ఏ ఆయుధమూ లేకుండా పోరాడి సంహరిస్తే ఆమె శాప విముక్తురాలవుతుంది. గ్రామస్తులు తిరిగి ఎప్పటిలాగా నిర్భయంగా జీవించే అవకాశం కలుగుతుంది అంటూ చెప్పాడు యోగి. విజయధరుడు కొద్ది క్షణాలు ఆలోచించి, మహాయోగి, ఆ పులి ఉండే చోటు చూపించండి. ఆ పులిని చంపి ఆ రూపంలో ఉన్న గంధర్వకన్యకు శాప విముక్తి కలిగించే ప్రయత్నం చేస్తాను అన్నాడు విజయధరుడు. మంచిది నాయనా, నీలో అటువంటి వీర లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రయత్నించి చూడు. ఈ నదికి అవతల తీరాన గల దట్టమైన గుబురు పొదల్లోనే ఉంటుంది ఆ పులి. నా మంత్రశక్తితో నిన్ను నది అవతలి గట్టుకు చేరుస్తాను అంటూ చెప్పాడు యోగి. విజయధరుడు బజరంగుణ్ణి యోగి వద్దనే ఉండమని, తాను తిరిగి రానట్లయితే చంద్రావతి రాజ్యానికి తిరిగి వెళ్ళిపోమని చెప్పాడు. యోగి ఏవో మంత్రాలు జపిస్తూ తన చేతిని విజయధరుడి చుట్టూ ముమ్మూరు గాల్లో ఆడించాడు. ఆ మరుక్షణంలోనే విజయధరుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. అక్కడ అదృశ్యమైన విజయధరుడు ఆ నదికి అవతలి ఒడ్డున ప్రత్యక్షమయ్యాడు. అక్కడ చెట్లు పొదలు గుబురుగా అలుముకొని ఉండి ఆ ప్రాంతమంతా చిన్న అడవిలాగా ఉంది. విజయధరుడు నది ఒడ్డు నుంచి 2 అడుగులు ముందుకు వేశాడో లేదో, డొక్కలు ఎండిపోయినట్టు ఉన్న ఒక పులి అడుగులు అడుగు వేసుకుంటూ నీరు త్రాగేటందుకు ఆ నదికేసి వస్తూ అతని కంటపడింది. విజయధరుడు అక్కడ ఉన్న ఒక పొద మాటుకు తప్పుకుందామనుకునేటంతలో ఆ పులి అతన్ని చూడనే చూసింది. పులి విజయధరుణ్ణి చూసిన మరుక్షణంలోనే భయంకరంగా గాండ్రిస్తూ ఒక్క దూకులో పైకెగిరి అతని మీదకు ఉరికింది. ఆ పులి విసురుగా దూకి మీద పడటంతోటే విజయధరుడు నది ఒడ్డున ఉన్న ఇసుకలో వెల్లికిలా పడిపోయాడు. అదే సమయంలో పులి పంజా విసురుతూ అతని గుండెల మీద కొట్టబోయింది. విజయధరుడు మెరుపులా ఇసుకలో నుంచి పక్కకి దొర్లి ఆ పంజా దెబ్బల నుంచి తప్పుకున్నాడు. ఇసుకను చెల్లాచెదురు చేస్తూ పులి పంజా ఇసుకలో కూరుకుపోయింది. అదే క్షణంలో పైకి లేచి నిలబడ్డ విజయధరుడు మెరుపులా పులి మీదకు దూకి 2 చేతులతోనూ దాని కంఠాన్ని బిగించి పట్టుకున్నాడు. ఆ పులి తన శరీరాన్ని బలంగా విదిలించడంతో విజయధరుడి పట్టు సడలి ఇసుకలో పడిపోయాడు. ఆ విధంగా పులికి విజయధరుడికి మధ్య పోరాటం చాలాసేపు కొనసాగింది. ఏ ఆయుధమూ లేకుండా పోరాటం వల్ల ఆ పులిని ఎదిరించడం చాలా కష్టతరమైంది. విజయధరుడి శరీరం నిండా గాయాలయ్యి రక్తం చిమ్మింది. కొంతసేపటి తర్వాత విజయధరుడు ఆ పులి మీదకి ఎగిరి దూకి 2 కాళ్ళు గొలుసుల్లా అల్లి దాని పొట్ట క్రింది భాగాన్ని బిగించి పట్టి 2 చేతులతో దాని నోటిని చీల్చివేయటానికి ప్రయత్నించాడు. పులి ఎంత తీవ్రంగా గింజుకున్నా విజయధరుడు తన పట్టు వదల్లేదు. బలమంతా తన చేతుల్లో కేంద్రీకరించి ఆ పులి నోటిని కొద్దిగా చీల్చగలిగాడు. చీలిపోయిన పులి దవడల దగ్గర నుంచి రక్తం కారటం ప్రారంభించింది. ఆ పులి ఆ బాధను ఓర్చుకోలేనట్టు గిజగిజ గింజుకోవటంతో దాని మీద ఎక్కి కూర్చున్న విజయధరుడు క్రింద పడిపోయి వెంటనే మెరుపు వేగంతో లేచి ఆ పులి 2 కాళ్లను దొరకబుచ్చుకొని గాల్లో గిరగిరా త్రిప్పుతూ అక్కడే ఉన్న ఒక చెట్టుకేసి బలంగా బాదాడు. పులి తల బళ్ళున బద్దలయ్యి నేల మీద పడి విలవిలా తన్నుకుంటూ చనిపోయింది ఆ పులి. శరీరం నిండా గాయాలయ్యి శక్తిని కోల్పోయిన విజయధరుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. చచ్చిపోయిన పులి మృతదేహం పెళ్ళున ఫ్రేలిపోయి తునాతునకలైపోవటం కూడా విజయధరుడికి తెలియలేదు. కొద్ది క్షణాల తర్వాత విజయధరుడు కళ్ళు తెరిచి చూసేసరికి వింత కాంతులు వెదజల్లుతున్న దివ్య ఆభరణాలను ధరించిన గంధర్వకన్య చిరునగవు మోముతో అతడికి దర్శనం ఇచ్చింది. విజయధరుడి శరీరం నిండా ఉండాల్సిన గాయాలు ఆనవాలు కూడా లేకుండా విచిత్రంగా మాయమయ్యాయి. అతడి శరీరంలో కొత్త శక్తి ఏదో ప్రవేశించినట్లయింది. ఉత్సాహంగా లేచి నిలబడ్డ విజయధరుణ్ణి చూసి, మానవవీర, అసాధారణమైన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించి భయంకర పులి రూపం నుంచి నాకు శాప విమోచన కలిగించావు.
నా శాప వృత్తాంతం చెబుతాను విను. నా పేరు మనోహరి. గంధర్వ గాయకుడైన రాగానందుడికి మేము ముగ్గురం కుమార్తెలము. మొదటిదాన్ని నేను. నా తర్వాత వారు సమంజరి, మధురహాసిని అనే పేర్లు గలవాళ్ళు. ఒకసారి మేం ముగ్గురము ఆకాశ విహారం చేస్తూ ఇదే నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న ఒక మునిని చూసి అతని తపోదీక్షను పరీక్షించాలనే చిలిపి ఆలోచనతో మేం ముగ్గురము నదీ తీరానికి ఆకాశ మార్గం నుంచి కిందకి దిగాము. నేను పెద్ద పులిగా మారి భయంకరంగా గాండ్రించాను. ముని కనులు తెరవలేదు. సుమంజరి పెద్ద భీకరాకారం గల రాక్షసిగా మారి పెద్ద పెట్టున వికటాట్టహాసం చేస్తూ ఆ ప్రాంతమల్లా దద్దరిల్లిపోయేలాగా అరిచింది. అయినా ముని కనులు తెరిచి చూడలేదు. చివరిసారిగా మధురహాసిని కుందేలు పిల్లగా మారి చెంగు చెంగున గెంతుతూ ఒక్క దూకులో ముని ఒడిలోకి దూకింది. దాని స్పర్శకు ముని ఉలిక్కిపడి కనులు తెరిచాడు. ఆ మరుక్షణంలోనే ముని ఒడిలో నుంచి చెంగున క్రిందకి దూకి కిలకిలా నవ్వుతూ తన కుందేలు రూపం వదిలింది. బిత్తరపోయినట్లు చూస్తున్న ఆ మునిని చూసి మేము ముగ్గురము గొల్లున నవ్వాం. మేము ఆ విధంగా నవ్వటం చూస్తూనే ఆ ముని దివ్య దృష్టి మహిమతో అంతా గ్రహించి కోపోద్రేకంతో కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ నన్ను పులిగాను, సుమంజరిని రాక్షసిగాను, మధురహాసిని కుందేలు పిల్లగాను మార్చేశాడు. మేము భయభ్రాంతులమైతూ ఆ మునిశక్తి తెలుసుకొని ఆయన పాదాల మీద పడి ప్రార్థించగా ఏ ఆయుధము ఉపయోగించకుండా మానవ వీరుడు నన్ను సంహరిస్తే నాకు శాప విమోచన కలుగుతుందని, అదేవిధంగా సుమంజరికి కూడా మానవ వీరుడు చేతిలోనే మరణం సంభవించిన వెంటనే శాప విముక్తి అవుతుందని, ఇక మిగిలింది ఆయన తపోదీక్ష భగ్నం కావటానికి కారణమైన మధురహాసిని కుందేలు రూపంలో ఉన్న ఆమెను 2 కళ్ళల్లో ఒకేసారి 2 బాణాలని గుచ్చగల నేర్పరి అయిన విలుకాడి వల్ల శాప విమోచన కలుగుతుందని, అంతవరకు పగటిపూట శాపం అనుభవించమని, రాత్రిపూట నిజరూపాలతో జీవించమని మాకు శాప విమోచనను సెలవిచ్చాడు ఆ ముని. ఎంతో కాలంగా ఈ నదీ తీరంలో ఉంటూ ఒకనాటి రాత్రివేళ యోగిని కలుసుకొని నాకు త్వరగా శాప విమోచన కలిగించే మార్గం చెప్పమని ప్రార్థించాను. ఆయన నాకు కొన్ని మంత్రశక్తులు ఇచ్చి రాత్రిపూట నన్ను శివపూజ చేయమని ఆదేశించారు. ఆ మరునాటి రాత్రి నుండి నేను ఆ గ్రామంలోని జనాన్ని రాక్షసి అరుపులతో భయపెడుతూ రాత్రివేళ గ్రామాన్ని నిర్మానుష్యం చేసి నా పూజా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాను. మొదట్లో అర్ధరాత్రి పూట కొందరు ఆకతాయి యువకులు నన్ను చూసి నా పూజకు విఘ్నం కలిగించపోగా వారిని జంతువులుగా మార్చాను. ఇది నా శాప వృత్తాంతము. నేటికి నీ వల్ల నా శాప విముక్తి కలిగింది. అందుకు ప్రత్యుపకారంగా నీకు ఏం కావాలో కోరుకో అంటూ తన శాప వృత్తాంతం చెప్పడం ముగించింది గంధర్వకన్య మనోహరి. అంతా శ్రద్ధగా ఆలకించి, మనోహరి, నేను మంత్రహారం పొందటానికి శివపర్వత శ్రేణికి బయలుదేరాను. నేను అక్కడికి చేరి నా సంకల్పం నెరవేర్చుకోవడానికి ఏదైనా సులువైన మార్గం చెప్పు అంటూ అడిగాడు విజయధరుడు. గంధర్వకన్య కొద్ది క్షణాలు కనులు మూసుకొని తెరచి, మానవవీరా, శివపర్వత శ్రేణిని సమీపించటం అంత తేలికైన పని కాదు. ఒకవేళ నువ్వు అక్కడికి చేరగలిగినా పరమేశ్వరి ఆలయాన్ని దర్శించ వీలులేని విధంగా దేవతలచే సృష్టించబడ్డ అనేకమైన అదృశ్య శక్తులు నిన్ను నిరోధిస్తాయి. నువ్వు తేలికగా అక్కడికి చేరి నీ సంకల్పం నెరవేర్చుకోవాలంటే నువ్వు ముందుగా మాయా అశ్వాన్ని సాధించాల్సి ఉంటుంది. నీ సంకల్పం నెరవేర్చుకోవటానికి మాయా అశ్వమే చక్కటి సాధనం అంటూ చెప్పింది గంధర్వకన్య మనోహరి. మనోహరి, ఆ మాయా అశ్వం ఎక్కడుంటుంది? దాన్నెలా సాధించాలి అంటూ ఆత్రంగా అడిగాడు విజయధరుడు. మాయా అశ్వం గురించిన వివరాలు నాకు అంతగా తెలియవు. ఆ విషయంలో నీకు పూర్తి వివరాలు చెప్పగలిగినది మా చెల్లెలు సుమంజరి మాత్రమే. యోగి ఆశ్రమానికి ఉత్తరంగా కొంత దూరంలో ఉన్న ఒక కొండ గుహలో రాక్షసు రూపంలో ఉన్న ఆమెకు శాప విమోచన కలిగించి
మాయా అశ్వాన్ని గురించి అడుగు తెలుసుకో. కార్యసాధనలో నీకు ఉపయోగపడేటందుకు కాను నీకు కామరూప విద్యను ప్రసాదిస్తున్నాను అంటూ విజయధరుడికి కామరూప మంత్రాన్ని ఉపదేశించి అదృశ్యమైపోయింది గంధర్వకన్య మనోహరి. ఆమె అదృశ్యం కాగానే విజయధరుడు యోగిని తలుచుకొని తను కూడా అక్కడి నుంచి అదృశ్యమయ్యి ఆశ్రమం దగ్గర యోగి బజరంగుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. యోగి ప్రశంసలు ఆశీర్వాదాలు పొంది మిత్రులిద్దరూ తమ ఆశ్వాలను అధిరోహించి ఉత్తర దిశగా గంధర్వకన్య చెప్పిన కొండ గుహకేసి తమ అశ్వాలను దౌడు తీయిస్తూ బయలుదేరారు. నిర్విరామంగా పయనించి చీకటి పడే వేళకు గంధర్వకన్య చెప్పిన కొండ గుహకు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా చిన్న చిన్న కొండలతో రాళ్ల గుట్టలతో నిండి ఉంది. తెల్లవారిన తర్వాత గుహలోకి ప్రవేశించి ఆ రాక్షసి విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ కొండల ప్రాంతంలోనే ఒకచోట విశ్రాంతిగా కూర్చున్నారు. కొంతసేపు గడిచిన తర్వాత ఒక చేత్తో కాగడాలు పట్టుకున్న కొంతమంది బిల్లజాతి యువకులు ఒక యువతిని తరుముతూ అటుగా వచ్చారు. వారి ముందు పరుగుదీస్తూ ఉన్న ఒక అందమైన యువతి విజయధరుడు బజరంగుడు ఉండే చోటుకు వచ్చి వారిని చూస్తూనే, నన్ను రక్షించండి, కాపాడండి, ఆ బిల్లజాతి వారు నన్ను చంపాలని వస్తున్నారు అంటూ విజయధరుడి పక్కన నక్కి కూర్చుంది. అదే సమయంలో పెద్దగా అరుస్తూ కాగడాలు పట్టుకొని అక్కడికి వచ్చిన బిల్లజాతి యువకులు విజయధరుడి పక్కన నక్కి కూర్చున్న యువతిని చూసి, అదుగో రాక్షసి, పొడవండి, చంపండి, తగలబెట్టండి అంటూ గోలగోలగా అరవటం ప్రారంభించారు. విజయధరుడి పక్కన కూర్చున్న యువతి వారి మాటలు అరుపులు వింటూనే ప్రాణభయంతో గజగజ వణికిపోయింది. విజయధరుడు ఆ బిల్లజాతి వారి ప్రయత్నానికి అడ్డుపడుతూ ఆ యువతిని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడిగాడు. అందులో ఆ బిల్లజాతి వారిలో ఒక దృఢకాయుడు ముందుకు వచ్చి, ఇది మామూలు యువతి కాదు, రాక్షసి. రాత్రిపూట యువతి వేషంతో వచ్చి మా బిల్లజాతి యువకులను మోసంతో ఎత్తుకుపోయి ఆ కనిపించే కొండ గుహలో పెట్టుకుని తింటోంది. ఎన్నో రోజులుగా కావలి కాస్తూ ఈ రోజుకు దీన్ని పట్టుకోగలిగాం. దీన్ని మాకు వదిలి మీరు పోండి, దీన్ని ఇక్కడే నరికి తగలేస్తాం అంటూ చెప్పారు ఆ బిల్లజాతి దృఢకాయుడు. ఆ దృఢకాయుడు మాటలు విన్న విజయధరుడు ఆ యువతి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. దీనంగా ఉన్న ఆమె ముఖంలో గంధర్వకన్య మనోహరి పోలికలు స్పష్టంగా కనిపించాయి. ఆమె గంధర్వకన్య మనోహరి చెల్లెలేనని గ్రహించాడు. ఆమెకు శాప విమోచన కలిగించాలంటే పగటిపూట రాక్షసి రూపంలో ఉన్నప్పుడు ఏ ఆయుధమూ లేకుండా పోరాడి చంపాలి. ఈలోగా బిల్లజాతి వారు ఆమెను బ్రతకనిచ్చేలాగా లేరు. అందుకని ముందుగా వారి బారి నుంచి ఆమెను రక్షించాలని నిర్ణయించుకొని, మీ అందరికీ మతిభ్రమ కలిగినట్లుంది, లేదంటే అందమైన యువతిని కళ్ళారా చూస్తూ కూడా రాక్షసి అంటారేమిటి? మర్యాదగా యువతిని వదిలి మీ దారిన మీరు పొండి అంటూ వారిని గద్దించి వారితో పోరాటానికి సిద్ధంగా ఉండమన్నట్లు పక్కనే ఉన్న బజరంగుడికి సైగ చేసి హెచ్చరించాడు. బజరంగుడు అందుకు సిద్ధమేనన్నట్లుగా తల ఊపాడు. విజయధరుడి మాటలకు బిల్లజాతి దృఢకాయుడికి ఒళ్ళు మండుకొచ్చింది. ఈ యువతి రాక్షసో కాదో మాకు తెలుసు. ముందా యువతిని మాకు అప్పగించి పక్కకి తప్పుకున్నారా సరే, లేదంటే దానితో పాటే మిమ్మల్ని కూడా నరికి తగలబెట్టాల్సి ఉంటుంది అన్నాడు హెచ్చరికగా బిల్లజాతి దృఢకాయుడు. శరణు కోరిన యువతిని మీకు అప్పగించే ప్రసక్తే లేదు అంటూ ఖచ్చితంగా చెప్పాడు. ఆ బిల్లజాతి దృఢకాయుడి కళ్ళల్లో నిప్పులు చెలరేగుతూ తమ జాతి యువకులను ఉద్దేశించి, ఒరేయ్, ముందు వీడిని నరకండిరా, తర్వాత దాని సంగతి చూద్దాం అంటూ పెద్దగా అరిచి చెప్పాడు. ఆ మరుక్షణంలోనే విజయధరుడు బజరంగుడు కత్తులు దూసి వారి మీద కలియబడ్డారు. మిత్రులిద్దరికీ బిల్లజాతి యువకులకు మధ్య భయంకరమైన పోరాటం ప్రారంభమైంది. అదే మంచి అవకాశంగా తీసుకొని ఆ యువతి అక్కడి నుంచి పారిపోయింది. ఒక పక్క విజయధరుడు, మరో పక్క బజరంగుడు విజృంభించి పోరాడుతూ బిల్ల యువకులను తీవ్రంగా గాయపరచసాగారు.
అయితే అధిక సంఖ్యలో ఉన్న వారిని ఎదిరించి పారద్రోలటం సాధ్యం కాని పని అని గ్రహించిన విజయధరుడు నందముని ఇచ్చిన 3 భస్మ గుళికలలో ఒక దానిని తన మొలలో నుంచి బయటికి తీసి నందమునిని తలుచుకుంటూ ఆ భస్మగుళికను ఆ బిల్లజాతి వారి మీదకి విసిరాడు. అది ఒక బిల్లజాతి యువకుడికి తగిలి నేల మీద పడుతూనే అక్కడ పెద్ద ప్రేలుడు సంభవించింది. ఆ ప్రేలుడు సంభవించిన చోట నేల 2 పాయలుగా విడిపోయి అగాధం ఏర్పడింది. కొందరు బిల్ల యువకులు ఆ అగాధంలో పడి బూడిదైపోయారు. మరికొందరు అగాధానికి అటుపక్క నుంచి తమ గూడెంకేసి పారిపోయారు. ఆ తర్వాత చూస్తే తమను శరణు కోరిన యువతి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. విజయధరుడు చిరునవ్వు నవ్వుకుంటూ ఒక కొండరాతిని ఆనుకొని విశ్రాంతిగా కూర్చున్నాడు. ఆ యువతి కనిపించకపోయేసరికి బజరంగుడు విజయధరుడి పక్కకు వచ్చి కొండరాతిని ఆనుకొని కూర్చుంటూ, చూసావా మిత్రమా, మనం రక్షించిన ఆ యువతి బొత్తిగా సంస్కారం లేని దానివల్లే ఉంది. మనకి కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నాడు. బజరంగుడికి ఆమె రాక్షసి అన్న సంగతి చెబుదామనుకొని అంతలోనే తన ఆలోచనను విరమించుకొని, పోనీలే బజరంగా, మనం ఆమె కృతజ్ఞతలను ఆశించి మనం రక్షించలేదు కదా అన్నాడు విజయధరుడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత అలాగే నిద్రపోయారు. తెల్లవారుజాము సమయంలో ఎవరో తనను తట్టి లేపేసరికి ఉలిక్కిపడి మేల్కొన్న బజరంగుడు బిళ్ళజాతి వారి నుంచి తాము రక్షించిన యువతి అతనికి ఎదురుగా చిరునవ్వు చిందిస్తూ కనిపించేసరికి ఆశ్చర్యచకితుడై చూస్తూ ఏదో అడగబోయాడు. ఆ యువతి అతన్ని మాట్లాడవద్దని పెదవుల మధ్య వేలు ఉంచి సైగ చేస్తూ తన వెంట రమ్మని పిలిచింది. ఆ యువతి అందాన్ని చూసి ముగ్ధుడైన బజరంగుడు మారు మాట్లాడకుండా విజయధరుడి పక్క నుంచి నెమ్మదిగా పైకి లేచి ఆ యువతి వెంట నడిచాడు. ఆ యువతి బజరంగుడితో సహా కొండ మలుపుల్లో నుంచి కొంత దూరం వచ్చి ఒకచోట ఆగింది. కృతజ్ఞతలు కూడా తెలియజేయకుండా వెళ్ళిపోయిందానివి, ఇప్పుడెందుకొచ్చావు? చిరుకోపం నటిస్తూ అడిగాడు బజరంగుడు. నేనెక్కడికి పారిపోయాను? ఆ కొండ మలుపున నక్కి బిల్లజాతి వారితో నీ వీర విహారం చూస్తూనే ఉన్నాను. నీ అందానికి పరాక్రమానికి ముగ్ధురాలినై ఆ క్షణంలోనే నిన్ను ప్రేమించేశాను. అందుకే నీ మిత్రుడు నిద్రపోయే వరకు దాగి ఉండి ఇప్పుడు వచ్చాను. నిజం చెప్పు, నన్ను చూస్తే ప్రేమించి పెళ్లాడాలనిపించడం లేదా నీకు అంటూ ముద్దుగా అడిగింది ఆ యువతి. ఆ యువతి ముద్దు మాటలకు పరవశించిపోయాడు బజరంగుడు. మా మిత్రుడున్నాడని నువ్వేం భయపడనక్కర్లేదు. అతనితో చెబితే మన పెళ్లి అతనే జరిపిస్తాడు అన్నాడు బజరంగుడు ఉత్సాహంగా. మీ మిత్రుడితో చెప్పే ముందు మనము ఆ కొండ గుహలోకి వెళ్ళి మాట్లాడుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నా వెంటరా అంది యువతి. కొండ గుహ అన్న మాట వింటూనే అదిరిపడ్డాడు బజరంగుడు. ఆ కొండ గుహలో భయంకరమైన రాక్షసి ఉందని, దాన్ని చంపడానికే తాము వచ్చామని విజయధరుడు చెప్పగా విన్నాడు బజరంగుడు. అదీగాక రాత్రి తమతో పోరాడిన బిల్లజాతి వారు ఆ యువతిని ఉద్దేశించి రాక్షసి అని చెప్పడం కూడా అతడికి గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో బజరంగుడు ఆ యువతిని ఏదో అడుగుదామనుకుంటూ ఉండగానే తెల్లవారిపోయి సూర్యుని ప్రథమ కిరణాలు ఆ ప్రాంతంలో ప్రసరించాయి. ఆ వెంటనే బజరంగుడికి ఎదురుగా నిలబడిన యువతి భీకరాకారంతో రాక్షసిగా మారిపోయింది. ఆ రాక్షసి రూపం చూడగానే బజరంగుడి గుండెలు జల్లుమన్నాయి. అతడు భయంతో గజగజ వణుకుతూనే వరలో నుంచి కత్తి తీయబోయాడు. కానీ అతని ప్రయత్నం నెరవేరకముందే ఆ రాక్షసి అమాంతం బజరంగుణ్ణి ఎత్తుకొని కొండ గుహకేసి పరుగు తీసింది. ఆ రాక్షసి చేతుల్లో విలవిలలాడుతున్న బజరంగుడు ప్రాణభయంతో, మిత్రమా, విజయధర, రక్షించు, రాక్షసి నన్ను ఎత్తుకుపోతోంది అంటూ బిగ్గరగా అరిచాడు బజరంగుడు. బజరంగుడి అరుపులు వింటూనే కొండరాతిని ఆనుకొని నిద్రపోతున్న విజయధరుడు ఉలిక్కిపడి మేల్కొని దిగ్గున లేచి నిలబడి బజరంగుడి అరుపులు వినిపిస్తున్న దిశగా కొండ గుహకేసి పరుగు తీశాడు. అయితే అప్పటికే బజరంగుడితో సహా కొండ గుహలోకి ప్రవేశించిన రాక్షసి
ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండతో మూసేసింది. పరుగు పరుగున అక్కడికి చేరుకున్న విజయధరుడు గుహద్వారాన్ని మూసి ఉన్న బండరాతిని తన కత్తితో బద్దలు కొట్టాలని ఎంతగానో ప్రయత్నించాడు. కానీ కత్తి దెబ్బలకు ఆ బండరాయి బ్రద్దలు కాలేదు. విజయధరుడికి ఏం చేయాలో తోచలేదు. ఆలోచించడానికి వ్యవధి లేదు. గుహలోపల నుంచి బజరంగుడి అరుపులు దీనంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో విజయధరుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తన మొలలో ఉన్న మిగిలిన 2 భస్మ గుళికలలో ఒకటి తీసి ఆ బండరాతి కేసి విసిరాడు. ఆ గుళిక బండరాతిని తాకుతూనే పెద్ద ప్రేలుడు సంభవించింది. ఆ బండరాయి భళ్ళున బ్రద్దలయ్యి తునాతునకలైపోయింది. కొండ గుహలోకి మార్గం ఏర్పడింది. మెరుపులా గుహలోకి చొరబడిన విజయధరుడు అక్కడి దృశ్యం చూసి అదిరిపడ్డాడు. ఆ గుహలోపల ఒకచోట బజరంగుడు వెల్లికలా పడుకోబెట్టబడి ఉన్నాడు. అతడు ఎటూ కదిలేందుకు వీలు లేకుండా అతడి పొట్ట మీద ఒక పెద్ద బండరాయి పెట్టబడి ఉంది. దాని క్రింద నుంచి గిజగిజలాడుతున్న బజరంగుడు చేతినొకదాన్ని ఓడబరికి చప్పరిస్తుంది ఆ రాక్షసి. ఆ దృశ్యం చూస్తూనే కోపోద్రేకంతో నిలువెల్లా కంపించిపోయాడు. ఆ వెంటనే మెరుపులా గాల్లోకెగిరి లాఘవంగా పల్టీలు కొడుతూ వచ్చి రాక్షసి నడుం మీద బలంగా తన్నాడు. ఆ తన్నుకు బోర్లా పడిపోయిన రాక్షసి లేచి నిలబడుతూనే క్రోధావేశంతో ఊగిపోతూ విజయధరుడి మీద విరుచుకుపడింది. అతన్ని 2 చేతులతో పైకెత్తి గుహ గోడకేసి కొట్టింది. విసురుగా గుహ గోడకు గుద్దుకొని క్రింద పడిపోయిన విజయధరుడి శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయాయా అన్నంత బాధ కలిగింది. అదే సమయంలో ఆ రాక్షసి గుహలోని ఒక పెద్ద బండరాయిని తీసి విజయధరుడి మీదకు విసిరింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసికట్టిన విజయధరుడు మెరుపు వేగంతో పక్కకు దొర్లి శక్తినంతా కూడగట్టుకొని లేచి నిలబడి గంధర్వకన్య మనోహరి తనకి ఇచ్చిన కామరూప విద్యతో తను కూడా భీకరాకారుడుగా మారిపోయాడు. కొంతసేపు ఆ రాక్షసితో విజృంభించి పోరాడిన విజయధరుడు మెరుపులా గాల్లోకి లేచి పిడికిలి బిగించి ఆ రాక్షసి నడినెత్తిన బలంగా కొట్టాడు. ఆ పిడికిలి దెబ్బకు రాక్షసి కళ్ళు బైర్లు కమ్మి నేల మీద దబ్బున పడిపోయింది. అదే అదునుగా విజయధరుడు రాక్షస రూపం వదిలి తన రూపం పొంది మరోసారి గాల్లోకెగిరి ఆ రాక్షసి కంఠం మీద మోకాలితో బలంగా పొడిచి చంపేశాడు. ఆ రాక్షసి చనిపోతూనే దాని శరీరం బగ్గున మండి బూడిదైపోయింది. ఆ స్థానంలో దివ్య ఆభరణాలు ధరించిన సుమంజరి ప్రత్యక్షమైంది. ఆమె చిరునవ్వు మోముతో విజయధరుడి కేసి చూస్తూ, మానవవీరా, నాకు శాప విముక్తి కలిగించినందుకు కృతజ్ఞురాల్ని. మా సోదరి అయిన మనోహరి నిన్ను ఇక్కడికి పంపినట్లు నా దివ్య దృష్టి వల్ల గ్రహించాను. మాయా అశ్వాన్ని గురించిన వివరాలు చెబుతాను విను. పూర్వం విశ్వంభరుడు అనే ఒక మహాశిల్పి ఒక శిలను ఎంతో ప్రతిభావంతంగా చెక్కి సుందరమైన అశ్వంగా మలిచాడు. ఆ అశ్వాన్ని చూస్తూనే అతడికి దాన్ని అధిరోహించి ఆకాశయానం చెయ్యాలనే కోరిక పుట్టింది. అయితే శిలగా ఉన్న అశ్వం పరుగులు తీసేదెలాగా? విశ్వంభరుడు రేయింబళ్ళు ఆలోచించి సృష్టికర్త అయిన బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకున్నాడు. విశ్వంభరుని ఎదుట ప్రత్యక్షమైన బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. అందుకు విశ్వంభరుడు బ్రహ్మకు భక్తిగా చేతులు జోడించి, సృష్టికర్త, అహోరాత్రులు శ్రమించి నేను మలిచిన శిల్పాశ్వము కోరినప్పుడు అదృశ్యమైతూ ఆకాశయానం చేసే విధంగాను, నేల మీద నీటి మీద సమానంగా పెరుగుతీసే విధంగాను, జల అంతర్భాగంలో కూడా జలచరాల కన్నా వేగంగా ఈదుతూ పయనించే విధంగాను, దీన్ని అధిరోహించిన మరుక్షణంలో వీరత్వంతో పోరాడే విధంగాను అనుగ్రహించి ఈ శిల్పాశ్వాన్ని సజీవాశ్వంగా మార్చుదేవా అంటూ వేడుకున్నాడు విశ్వంభర శిల్పి. విశ్వంభరుడు కోరిన విధంగానే బ్రహ్మదేవుడు అతడికి వరం ఇచ్చి, విశ్వంభర, సృష్టిలో ఇంతవరకు ఇటువంటి విచిత్రమైన మాయా అశ్వం కలిగిన వాళ్ళెవరూ లేరు. దుష్టుల కళ్ళు ఎప్పుడూ ఇటువంటి వాటి మీదే ఉంటాయి.
అందువల్ల అశ్వాన్ని నుదుట తాకితే మాయా అశ్వంగా మారే విధంగాను, ముందరి పాదాలను తాకితే శిల్పాశ్వంగాను మారే విధంగా అనుగ్రహిస్తున్నాను. ఈ అశ్వము దుష్టులకు దక్కని విధంగా తగు జాగ్రత్త వహించు అని చెప్పి విశ్వంభర శిల్పిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు బ్రహ్మ. ఆ మరుక్షణంలో విశ్వంభరుడు ఉత్సాహంగా తన శిల్పాశ్వాన్ని సమీపించి దాని నుదుట మృదువుగా స్పర్శించాడు. ఆ వెంటనే శిల్పాశ్వము సజీవాశ్వంగా మారిపోయింది. తెల్లని పాల నురుగు వంటి దేహంతో ఉండి బంగారంతో తయారు చేయబడ్డ జీను కళ్ళాలు కలిగి వింత కాంతులు వెదజల్లుతున్న ఆ అశ్వాన్ని చూసి ఎంతో సంబరపడ్డాడు విశ్వంభరుడు. ఆ వెంటనే అతడు మాయా అశ్వాన్ని అధిరోహించి ఆకాశయానం చేస్తూ మేఘమండలంలో విహరించాడు. నీటి మీద అశ్వాన్ని పరుగులు తీయించాడు. జలాంతర్భాగానికి పోయి జలచరాల కన్నా వేగంగా ఆ అశ్వాన్ని పయనింపజేసి ఆనందించాడు. అయితే దుష్టుల కళ్ళెప్పుడు అద్భుతమైన వాటి మీదే ఉంటాయని బ్రహ్మదేవుడు చెప్పిన మాట అక్షరాలా నిజమైంది. మాయావి అయిన ఒక రాక్షస మాంత్రికుని కన్ను మాయా అశ్వం మీద పడింది. విశ్వంభరుడి నుంచి ఆ మాయా అశ్వాన్ని ఎలాగైనా పొందాలనే యోచన చేయనారంభించాడు ఆ రాక్షస మాంత్రికుడు. అంటూ మాయా అశ్వాన్ని గురించిన వివరాలు చెప్పటం అంతటితో ఆపేసింది గంధర్వకన్య సుమంజరి. శ్రద్ధగా ఆలకిస్తున్న విజయధరుడు, తర్వాత ఏం జరిగింది? మాంత్రికుడు ప్రయత్నం ఫలించిందా? అతడు మాయా అశ్వాన్ని పొందగలిగాడా అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు సుమంజరిని. సుమంజరి చిన్న నిట్టూర్పు విడిచి, క్షమించు మానవవీరా, మాయా అశ్వాన్ని గురించి మా తండ్రిగారు చెబుతూ ఉండగా నేను ఇంతవరకు మాత్రమే విన్నాను. మిగిలిన పూర్తి వివరాలు మా చెల్లెలు మధురహాసినికి తెలుసు. ఈ కొండలకు అవతలి పక్కనున్న అడవిలో కుందేలు రూపంతో ఉన్న మధురహాసినికి శాప విముక్తి కలిగించావంటే మాయా అశ్వం గురించిన పూర్తి వివరాలు ఆమె నీకు చెబుతుంది. నీకు అపూర్వమైన ఒక వింటిని 2 దివ్య బాణాల్ని ఇస్తాను. వాటిని కుందేలు రూపంలో ఉన్న మధురహాసిని కళలో గుచ్చి ఆమెకు శాప విమోచన కలిగించి మాయా అశ్వాన్ని గురించిన పూర్తి వివరాలు తెలుసుకో. మహావీరుడువైన నీకు విజయం తప్పక కలుగుతుంది అంటూ తన 2 చేతుల్ని గాల్లోకి చాచి ఏవో మంత్రాలు జపించింది సుమంజరి. ఆ మరుక్షణంలోనే ఆమె చేతుల్లో ఒక విల్లు 2 బాణాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని విజయధరుడికి ఇచ్చింది. అప్పటికే బండరాతి క్రింద నలిగిపోయి ప్రాణాల్ని కోల్పోయిన తన మిత్రుడు బజరంగుణ్ణి, సుమంజరి, నీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన నా మిత్రుణ్ణి సజీవుణ్ణి చెయ్యి. ఎన్నో శ్రమలకు ఓర్చుకుంటూ అతడు నా వెంట వచ్చాడు. అతడు లేకుండా ముందుకు పయనించటానికి నా మనసు అంగీకరించడం లేదు అంటూ కోరాడు విజయధరుడు. సుమంజరి చిరుమందహాసం చేస్తూ బజరంగుడి మీద పడి ఉన్న బండరాతిని మాయం చేసి తన చేతిని అతని చుట్టూ గాల్లో ముమ్మూరా తిప్పి అదృశ్యమైపోయింది. ఆ వెంటనే బజరంగుడు నిద్ర మేల్కుంటున్నట్టు లేచి కూర్చున్నాడు. రాక్షసి ఊడబెరికి నమిలేసిన అతడి చేయి కూడా తిరిగి యథాప్రకారం ఉండటంతో బజరంగుడు అమితంగా ఆశ్చర్యపడుతూ, మిత్రమా, రాక్షసి ఏమైంది? మళ్ళీ నేనెలా బ్రతికాను? రాక్షసి ఊడబెరికి నమిలేసిన నా చెయ్యి ఎలా వచ్చింది అంటూ ఆత్రంగా ప్రశ్నల వర్షం కురిపించాడు. విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ బజరంగుడి భుజం తట్టి, అన్ని విషయాలు తర్వాత చెబుతాను. ముందు మనము ఈ కొండల ప్రదేశానికి అవతల ఉన్న అడవిలోకి ప్రవేశించాలి. బయలుదేరు అంటూ అతనితో పాటు ఆ కొండ గుహ బయటికి వచ్చాడు. ఆ కొండల మధ్య అక్కడక్కడ పెరిగి ఉన్న మొక్కల్ని, గడ్డి పరకల్ని పీకొని తింటూ కనిపించాయి వారి అశ్వాలు. మిత్రులిద్దరూ తమ అశ్వాలను అధిరోహించి ఆ కొండ మలుపుల్లో నుంచి దౌడు తీయిస్తూ ముందుకు సాగిపోయారు. సాయంత్రపు వేళకల్లా ఆ కొండల ప్రాంతాన్ని దాటి దానికి అవతల ఉన్న అడవిలోకి ప్రవేశించారు. ఆ అడవి మధ్యలో ఒక చెట్టుకు అశ్వాలను కట్టేసి చెట్టెక్కి కూర్చొని ఆ చుట్టుపక్కల కుందేలు జాడ కనిపిస్తుందేమోనని దృష్టిని సారించి చూశారు.
ఆ చెట్టుకు సమీపంలో లేత మొక్కల్ని తింటూ విచ్చలవిడిగా గెంతుతూ ఆడుకుంటున్న కుందేళ్ల గుంపు కనిపించింది విజయధరుడికి. అయితే అందులో శాపగ్రస్తురాలై కుందేలు రూపంతో ఉన్న మధురహాసిని ఏదో ఎలా తెలుసుకోవాలన్న సమస్య ఎదురైంది విజయధరుడికి. వింటికి ఎక్కుపెట్టిన బాణాలని వదలకుండా ఆలోచించడం ప్రారంభించాడు. అదే సమయంలో మిత్రమా అటు చూడు అంటూ ఒక దిశలో వ్రేలు ముందుకు చాపి చూపించాడు బజరంగుడు. బజరంగుడు చూపించిన దిశకేసి చూసిన విజయధరుడికి బంగారు రంగు దేహంతో మిలమిలా మెరుస్తూ అటుకేసి పరుగులు తీస్తున్న ఒక అందమైన కుందేలు పిల్ల కనిపించింది. దాన్ని చూడగానే విజయధరుడి సమస్య ఇట్టే తీరిపోయింది. ఆశ్చర్యపోతూ ఏదో అడగబోతున్న బజరంగుణ్ణి చప్పుడు చేయవద్దని సైగ చేసి చెప్పాడు విజయధరుడు. బజరంగుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆసరికే లేత గడ్డి పరకలను ఏరుకొని తింటూ ఆ చెట్టు సమీపానికి వచ్చింది బంగారు రంగు కుందేలు పిల్ల. విజయధరుడు ఊపిరి బిగబెట్టి వింటికి 2 బాణాలను సంధించి కాంతిగా మెరుస్తున్న ఆ కుందేలు పిల్ల కళ్ళకేసి గురి చూస్తూ వదిలాడు. మెరుపు తీగలాగా దూసుకుపోయిన ఆ బాణాలు సూటిగా వెళ్ళి ఆ కుందేటి పిల్ల 2 కళ్ళల్లో గుచ్చుకున్నాయి. ఆ బాణాలు తగిలిన విసురుకు ఆ కుందేలు పిల్ల కొంత దూరం తూలిపడి విలవిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది. విజయధరుడు బజరంగుడితో సహా చెట్టు దిగి అక్కడికి చేరుకునేసరికి చచ్చిపోయిన కుందేలు శరీరం భగ్గున మండి బూడిదయ్యి అదే స్థానంలో దివ్య ఆభరణాలు ధరించిన 3వ గంధర్వకన్య మధురహాసిని ప్రత్యక్షమైంది. ఆ వెంటనే మనోహరి, సుమంజరీలు కూడా చిరునవ్వులు చిందిస్తూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఒకరినొకరు ప్రేమగా కౌగిలించుకున్నారు తనవి తీరా. తర్వాత సుమంజరి మధురహాసినిని ఉద్దేశించి తన ఎదురుగా నిలబడి ఉన్న విజయధరుణ్ణి చూపిస్తూ, చెల్లి, మన ముగ్గురికి శాప విముక్తిని కలిగించిన మహావీరుడు ఇతడే. ఇతడి సంకల్పం నెరవేరటానికి మాయా అశ్వం పొందవలసి ఉంది. దానిని గురించిన కొన్ని వివరాలు నేను చెప్పాను. మిగిలిన పూర్తి వివరాలు నువ్వు చెప్పు అంటూ చెప్పింది సుమంజరి. మధురహాసిని కలువ పువ్వు వికసించినట్లుగా మధుర మందహాసం చేస్తూ, మానవవీర, శాప విముక్తి కలిగించినందుకు నీకు నా కృతజ్ఞతలు. మా సోదరి సుమంజరి చెప్పగా మిగిలిన మాయా అశ్వాన్ని గురించిన పూర్తి వివరాలు చెబుతాను విను. విశ్వంభరుడి నుంచి మాయా అశ్వాన్ని ఎలాగైనా పొందాలని తీవ్రంగా యోచించిన రాక్షస మాంత్రికుడు ఒకనాడు ప్రత్యక్షంగా విశ్వంభరుణ్ణి కలుసుకొని ఆ మాయా అశ్వాన్ని తనకి ఇచ్చినట్లయితే అనేక అద్భుత మంత్ర విద్యలు అతనికి ఇస్తానని ఆశ చూపించి అడిగాడు. కానీ విశ్వంభరుడు అందుకు సుతరాము సమ్మతించలేదు. మంచిగా మాయా అశ్వాన్ని తనకి ఇవ్వకపోతే బలవంతంగానైనా మాయా అశ్వాన్ని అపహరించుకుపోతానని బెదిరించాడు రాక్షస మాంత్రికుడు. విశ్వంభరుడు అతడి బెదిరింపులకు ఏమాత్రమూ లొంగకుండా మాయా అశ్వాన్ని అధిరోహించి మాంత్రికుణ్ణి ఎదిరించి తగిన బుద్ధి చెప్పి పంపాలన్న ఆలోచనతో అశ్వాన్ని అధిరోహించబోయే ప్రయత్నం చేశాడు. అయితే విశ్వంభరుడు అశ్వాన్ని అధిరోహించకముందే రాక్షస మాంత్రికుడు తన మంత్రఖడ్గంతో విశ్వంభరుడి గుండెల్లో పొడిచి పెద్ద వికటాట్టహాసం చేసి మాయా అశ్వాన్ని అపహరించే ఉద్దేశంతో దాని కళ్ళాలు పట్టుకున్నాడు. కత్తిపోటు తిని నేల మీద విలవిలలాడుతున్న విశ్వంభరుడు ప్రాణాలు కోల్పోయే ముందు మాయా అశ్వం యొక్క ముందరి కాళ్ళ పాదాల్ని తాకి దాన్ని శిలాశ్వంగా మార్చేసి మరణించాడు. తన కళ్ళ ముందే శిలాశ్వంగా మారిపోయిన మాయా అశ్వాన్ని తిరిగి సజీవ అశ్వంగా చేయటం ఎలాగో తెలియని మాంత్రికుడు కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ చేసేది లేక ఆ శిలా అశ్వాన్ని అలాగే తన స్థావరానికి తరలించుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా, ఎన్ని మంత్రాలు ప్రయోగించినా అతడికి శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా చేయటం చేత కాలేదు. ఆ తర్వాత ఆ రాక్షస మాంత్రికుడు చనిపోతూ తన కుమారుడైన క్రూరుడు అనే పేరుగల వాడికి తన మంత్రశక్తినంతా ఇచ్చి ఎలాగైనా శిలాశ్వాన్ని
మాయా అశ్వంగా మార్చే ప్రయత్నం చేయమని చెప్పి చనిపోయాడు. క్రూర రాక్షస మాంత్రికుడు, పేరుకు తగ్గట్టు పరమ క్రూరుడు. అతడు శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా మార్చే ఉపాయం చెప్పమంటూ ఎందరో మునులను, యోగులను క్రూరంగా హింసించడం ప్రారంభించాడు. అయితే జ్ఞాన సంపన్నులైన మునులు, యోగులు శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా మార్చే విధానం తెలిసి కూడా దుష్టుడైన ఆ క్రూర మాంత్రికుడికి ఎవరూ చెప్పలేదు. అందుకుగాను క్రూరుడు మునులను, యోగులను చెరసాలలో బంధించి ఉంచి నానా హింసలు పెడుతున్నాడు. శిల్పాశ్వము ప్రస్తుతం వాడి స్థావరంలోనే ఉంది. వాడి స్థావరము ఈ అరణ్యానికి ఉత్తరంగా ఉన్న సుప్రజ రాజ్యానికి అవతల సరిహద్దుల్లో ఉన్న కొండరాతి గుహలో ఉంది. నువ్వు ఎలాగైనా సరే అక్కడికి చేరుకొని శిల్పాశ్వాన్ని నుదుటన తాకి మాయాశ్వంగా మార్చి వెంటనే దాన్ని అధిరోహించు. అప్పుడు క్రూర మాంత్రికుడి మంత్రశక్తులు నిన్నేమీ చేయలేవు. వాణ్ణి సంహరించి వాడి చెరలో ఉన్న మునులను, యోగులను విడిపించావంటే వారి ఆశీర్వాద బలంతో నీ సంకల్పాన్ని మరింత సులువుగా నెరవేర్చుకోగలుగుతావు. నీకు శుభం కలుగుతుంది, వెళ్ళిరా అని చెప్పింది 3వ గంధర్వ కన్య అయిన మధురహాసిని. ముగ్గురు గంధర్వ కన్యలు తమ మంత్రశక్తులను ఒక్కటిగా కేంద్రీకరించి ఒక మంత్రఖడ్గాన్ని సృష్టించి విజయధరుడికి ఇచ్చి అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. వారు అదృశ్యం కాగానే విజయధరుడి చేతుల్లో ఉన్న సుమంజరి ఇచ్చిన విల్లు కూడా అదృశ్యమైపోయింది. మిత్రులిద్దరూ అశ్వాలను కట్టి ఉంచిన చెట్టు వద్దకు తిరిగి వచ్చి వాటిని అధిరోహించి మధురహాసిని చెప్పిన సుప్రజ రాజధానికేసి దౌడు తీయించారు. వారం రోజుల పాటు నిర్విరామంగా పయనించి సుప్రజ రాజధాని నగరంలోకి ప్రవేశించారు. మిత్రులిద్దరూ ఆ రాత్రి సుప్రజ రాజధాని నగరపు సత్రం గదిలో విశ్రాంతి తీసుకొని నిద్రకు ఉపక్రమించారు. బజరంగుడు త్వరగానే నిద్రపోయాడు. విజయధరుడు మాత్రం క్రూర మాంత్రికుడు స్థావరం ఎలా చేరుకోవాలి, చేరుకున్న తర్వాత శిల్పాశ్వాన్ని మాయా అశ్వంగా మార్చి అతన్ని ఎలా సంహరించాలి అన్న విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఒక పథకాన్ని రూపొందించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో తమ గది బయట సత్రంలో ఏవో మాటలు వినిపించాయి. ఈరోజు సత్రంలో విదేశీయులెవరైనా బస చేశారా అని అడుగుతోంది ఒక మగ గొంతు సత్రం అధికారిని. చిత్తం సేనాని గారు, మెరికల్ లాంటి 2 యువకులు ఆ గదిలో నిద్రపోతున్నారు. మీరు సైనికులతో వచ్చి ఉంటే వారిని బంధించి తీసుకుపోవచ్చును అని చెబుతున్నాడు సత్రం అధికారి. సైనికులు సత్రం బయటనే ఉన్నారు. మీరు వెళ్ళి వారిని పిలిచి తలుపులు తెరవమని చెప్పండి అన్నాడు సేనాని. చెవులు రిక్కించి వారి సంభాషణంతా శ్రద్ధగా ఆలకిస్తున్న విజయధరుడు ఏం జరగబోతుందో చూద్దామని ఎదురు చూస్తూ నిద్రపోతున్న బజరంగుణ్ణి నెమ్మదిగా తట్టి లేపి చప్పుడు చేయవద్దని సైగ చేసి చెప్పాడు. అదే సమయంలో సత్రం అధికారి వారి విశ్రాంతి తీసుకుంటున్న గది తలుపులు తట్టి పిలిచాడు. విజయధరుడు తలుపులు తెరిచి ఏమీ తెలియనట్టు విషయం ఏమిటని సత్రం అధికారిని ప్రశ్నించాడు. సత్రం అధికారి ఏదో చెప్పబోతున్నంతలోపే సేనాని సైనికులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చి, ఏయ్, మిమ్మల్ని మహారాజు గారు తీసుకురమ్మన్నారు, నడవండి అంటూ దబాయింపుగా గద్దించాడు. అప్పుడు విజయధరుడు కల్పించుకొని, మేము నీ వెంట రావాలంటే నువ్వు కారణం తప్పకుండా చెప్పాలి, లేదంటే మమ్మల్ని బంధించే ప్రయత్నం విరమించుకొని తిరిగి వెళ్ళిపో. అలా కాకపోతే నీకు నీ సైనికులకు అనవసరంగా దేహశుద్ధి చేయాల్సి ఉంటుంది అన్నాడు విజయధరుడు. విజయధరుడి మాటలకు రోషంతో కోపం ముంచుకు వచ్చింది సేనానికి. ఆ వెంటనే వారిని బంధించమని భటులకు ఆజ్ఞాపిస్తూ తను కూడా కత్తి దూసి వారి మీదకు దూకాడు. అందుకు సిద్ధంగా ఉన్న విజయధర, బజరంగులిద్దరూ తమ కత్తులు దూసి వారిని ఎదుర్కొన్నారు. కొంతసేపటికల్లా సేనాని భటులు వారి చేతిలో చిత్తుగా ఓడిపోయి గాయమైన శరీరాలతో సత్రంలో నుంచి పారిపోయారు. వీర విహారం చేస్తూ విజృంభించి పోరాడిన ఆ యువకులిద్దరి పరాక్రమానికి బిత్తరబోయి చూస్తున్న సత్రం అధికారి గజగజ వణికిపోతూ ఒక మూల నిలబడిపోయాడు.
విజయధరుడు కత్తిని వరలో ఉంచి ఆ సత్రం అధికారిని సమీపించి, రుచికరమైన భోజనం పెట్టి మా ఆకలి తీర్చిన వాడివి, నిన్నేమీ చెయ్యనులే. ఇలా వచ్చి ఆ సేనాని మమ్మల్ని ఎందుకు బంధించబోయాడో చెప్పు అంటూ అడిగాడు విజయధరుడు. విజయధరుడు అభయం ఇచ్చిన తర్వాత సత్రం అధికారిలో భయం కొంత తగ్గింది. అతడు మూల నుంచి బయటికి వచ్చి, బాబు, ఇది మేము మా రాజుగారు కావాలని చేస్తున్న దుర్మార్గపు పని కాదు. పొలిమేరలకు అవతల ఉన్న దుష్ట మాంత్రికుడు ఒకడు స్థావరం ఏర్పరచుకుని ఉన్నాడు. వాడేదో క్షుద్ర దేవతోపాసన తలపెట్టి యువకులను బలిపెడుతున్నాడంట. అందుకని వారానికి ఒక యువకుణ్ణి వాడి దగ్గరకు పంపమని, అలా చెయ్యకపోతే తన మంత్రశక్తితో రాజ్యాన్నంతా ధ్వంసం చేస్తానని మా మహారాజు గారిని కలుసుకుని హెచ్చరించాడు. వాడిని ఎదిరించే శక్తి లేక మా రాజుగారు సత్రంలో బస చేస్తున్న విదేశీ యువకులను పట్టి బంధించి వారానికి ఒక యువకుని చొప్పున వాడి దగ్గరికి పంపుతున్నారు. ఇది నాయనా మిమ్మల్ని బంధించడానికి కారణం అంటూ చెప్పాడు సత్రం అధికారి. సత్రం అధికారి చెప్పింది విన్న తర్వాత ఇదంతా చేస్తున్నది క్రూర రాక్షస మాంత్రికుడేనన్న విషయం గ్రహించాడు విజయధరుడు. ఆ వెంటనే విజయధరుడికి ఒక మెరుపు లాంటి ఆలోచన కలిగింది. అప్పటికప్పుడే బజరంగుణ్ణి వెంటబెట్టుకొని సత్రం అధికారి సహాయంతో ఆ దేశపు మహారాజును కలుసుకొని తనను రాక్షసుడి దగ్గరికి పంపమని, తాను రాక్షసుణ్ణి సంహరించి సుప్రజ రాజ్యానికి వాడి భయం లేకుండా చేస్తానని చెప్పాడు. మహారాజు అందుకు అంగీకరించి తెల్లవారగానే విజయధరుణ్ణి పెద్ద పెద్ద రంధ్రాలు గల జల్లెడలాంటి ఒక పెద్ద పెట్టెలో పడుకోబెట్టి క్రూర రాక్షస మాంత్రికుని స్థావరానికి పంపే ఏర్పాట్లు చేశాడు. ఒక భటుడి వేషంలో బజరంగుడి కూడా ఆ పెట్టెను మాంత్రికుడి స్థావరానికి తీసుకువెళ్లే భటుల వెంట బయలుదేరాడు. భటులు ఆ పెట్టెను గుర్రాలపై మోసుకుంటూ సుప్రజ రాజ్యపు సరిహద్దుల్లో గల లోయలోనికి తీసుకుపోయి క్రూర రాక్షస మాంత్రికుని గుహ ముందు ఉంచి అక్కడ గుహద్వారానికి అడ్డుగా ఉన్న పెద్ద బండరాతి మీద ఏవో శబ్దాలు చేసి అక్కడి నుంచి దూరంగా పోయి ఆ లోయలోనున్న ఒక చెట్టు కింద నిలబడ్డారు. బజరంగుడు కూడా వాళ్లతో పాటు చెట్టు కింద నిలబడ్డాడు. అందరూ చూస్తుండగానే గుహద్వారానికి అడ్డుగా ఉన్న బండరాయి పెద్దగా శబ్దం చేస్తూ మధ్యకు కోసిన గుమ్మడికాయ చెక్కల్లాగా రెండుగా విడిపోయి గుహ లోపలికి మార్గం ఏర్పడింది. ఆ వెంటనే అక్కడ ఉన్న పెట్టె దానంతట అదే పైకి లేచి గాల్లో తేలుకుంటూ గుహ లోపలికి వెళ్ళిపోయింది. ఆ వెంటనే రెండుగా విడిపోయిన బండరాయి మళ్ళీ పెద్దగా శబ్దం చేస్తూ అతుక్కుపోయింది. ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయిన బజరంగుణ్ణి అక్కడే వదిలి తమ దారిన తాము వెళ్ళిపోయారు రాజభటులు. గాల్లో తేలుతూ వస్తున్న పెట్టెను చూస్తూనే క్రూర రాక్షస మాంత్రికుడు పెద్దగా వికటాట్టహాసం చేస్తూ ఆ పెట్టెను సరాసరి తన పూజా మందిరంలోకి తీసుకుపోయాడు. ఆ విశాలమైన కొండరాతి గుహలో ఒక పక్క పెద్ద క్షుద్రదేవత విగ్రహం ఉన్న పూజామందిరం ఉంది. మరో పక్కన రాజాంతఃపుర మందిరంలాగా అలంకరించబడ్డ మాంత్రికుని విశ్రాంత మందిరం, ఇంకో పక్క మునులను యోగులను బంధించి ఉంచిన చీకటి చెరసాల ఉన్నాయి. గాల్లో తేలుతూ పూజామందిరంలోకి వచ్చిన పెట్టె క్షుద్రదేవత విగ్రహం ముందు క్రిందకి దిగింది. క్రూర రాక్షస మాంత్రికుడు ఆ పెట్టెను తెరిచి చూస్తూనే అదిరిపడ్డాడు. అతడు అనుకుంటున్నట్టుగా ఆ పెట్టెలో యువకుడు ఉండటానికి బదులుగా తెల్లటి పొడుగాటి గడ్డం, జడలు పెరిగిన ఒక సాధువు పడుకొని ఉండి కనిపించాడు. తనను పెట్టెలో పెట్టి మూత పెట్టిన తర్వాత విజయధరుడు తనకు గంధర్వకన్య ఇచ్చిన కామరూప విద్యతో సాధువుగా మారిపోయాడు. యువకునికి బదులుగా ఆ పెట్టెలో వృద్ధ సాధువు కనిపించగానే ఆశ్చర్యచకితుడైన క్రూర రాక్షస మాంత్రికుడు, ఎవరు నువ్వు? ఈ పెట్టెలోకి ఎలా వచ్చావు? ఇందులో ఉండాల్సిన యువకుడు ఏమయ్యాడు అని అడిగాడు మాంత్రికుడు. వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ ఆ పెట్టెలో నుంచి లేచి నిలబడి మాంత్రికుడి కేసు చూస్తూ, క్రూర రాక్షస మాంత్రిక, నేను సర్వం తెలిసిన మహామునిని. శిలాస్వాన్ని
మాయా అశ్వంగా మార్చి నీ కోరిక తీర్చాలనే ఉద్దేశంతో యువకుని రూపంలో రాజభటులకు చిక్కి ఈ పెట్టెలో పడుకున్న వెంటనే నా రూపం పొంది ఇక్కడకు చేరుకున్నాను అని చెప్పాడు విజయధరుడు. తన పేరు చెప్పడమే కాక తన మనసులోని కోరికను కూడా బయటకు వెల్లడించడంతో ఆ సాధువు సర్వం తెలిసిన మహామునేనన్న నమ్మకం కలిగింది క్రూర రాక్షస మాంత్రికునికి. అయినా అతడికి ఒక సందేహం కలిగింది. నువ్వు సర్వం తెలిసిన మహామునివేనన్న విషయం ఒప్పుకుంటాను, కానీ నాకు సహాయపడాలన్న ఆలోచన నీకెందుకొచ్చింది అని అడిగాడు. వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ, ఎందరో మునులు యోగులు నీకు సహాయపడి నీ కోరిక తీర్చడానికి నిరాకరించినందువల్ల నీకు ఇలాంటి సందేహం కలగటం సహజమే. నేను అహింసావాదిని. నువ్వు శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా మార్చే ప్రయత్నంలో మునులను యోగులను హింసిస్తున్నావని, యవ్వనవంతులైన యువకులను బలిపెడుతున్నావని తెలుసుకని నీకు సహాయపడి వాటిని విరమింపచేయటానికి నేను ఇక్కడికి వచ్చాను. మునులను యోగులను విడుదల చేసి యువకులను బలిపెట్టే ప్రయత్నం మానుకుంటానని మాట ఇస్తే నేను శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా మారుస్తాను. ఏమంటావు అని అడిగాడు వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడు. క్రూర రాక్షస మాంత్రికుడు విజయధరుని మాటలు వింటూనే సంతోషంతో పొంగిపోతూ, మహాముని, శిలాశ్వాన్ని మాయా అశ్వంగా మార్చేటట్టయితే మీరు చెప్పినట్టే చేస్తానని మాట ఇస్తున్నాను. నా వెంట వచ్చి శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా మార్చండి అన్నాడు. తర్వాత వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుణ్ణి వెంటబెట్టుకొని మునులను యోగులను బంధించి ఉంచిన చీకటి చెరసాల దగ్గరకు తీసుకుపోయాడు. ఆ చెరసాల ముందరి భాగంలో బల్లపరుపుగా ఉన్న ఒక ఎత్తైన రాతి బండ మీద నిలబెట్టబడి ఉంది శిలా అశ్వం. దాన్ని చూస్తూనే వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడిలో ఉత్సాహం పొంగి ఉరకలేసింది. విజయధరుడు ఆ అశ్వాన్ని సమీపిస్తూనే దాని మీదకు ఎగిరి కూర్చొని కనులు మూసుకొని విశ్వంభరుణ్ణి తలుచుకొని దాని నుదుటన మృదువుగా స్పర్శించాడు. మరుక్షణంలోనే ఆ శిలా అశ్వము సజీవ మాయా అశ్వంగా మారటం చూస్తూనే క్రూర రాక్షస మాంత్రికుడు సంతోషం పట్టలేక బిగ్గరగా నవ్వుతూ, మహాముని, నువ్వు సర్వశక్తి సంపన్నుడువని ఇప్పుడు పూర్తిగా అంగీకరిస్తున్నాను. అశ్వాన్ని దిగి దాన్ని నాకు అప్పగించు అని అడిగాడు. వెంటనే వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ, మూర్ఖుడా, నీ వంటి దుష్ట మాంత్రికుడికి అప్పగించడానికి కాదు ఈ శిలాశ్వాన్ని సజీవ మాయా అశ్వంగా మార్చింది. నేను నీవనుకుంటున్నట్లు మునిని కాదు, చంద్రావతి రాజ్యకుమారుణ్ణి. విజయధరుడు నా పేరు. నీ ఆట కట్టించడానికే వచ్చాను అని వృద్ధ సాధువు రూపం వదిలి తన రూపం పొందాడు విజయధరుడు. తన కళ్ళ ముందే సాధువు యువకుడిగా మారిపోవటం చూసిన క్రూర రాక్షస మాంత్రికుడు అదిరిపడి క్రోధావేశంతో పళ్ళు పట్టపటా కొరుకుతూ భయంకర వికటాట్టహాసం చేస్తూ, శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా మార్చినంత మాత్రాన నువ్వు నా స్థావరం నుంచి తప్పించుకుపోలేవు. నీకు చావు ముంచుకు వచ్చే నా గుహలోకి వచ్చి నాతో ఆటలాడుతున్నావు. నిన్ను చంపి మాయా అశ్వాన్ని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి మొలలోని తన మంత్రదండాన్ని తీసి గాల్లో ఆడిస్తూ విజయధరుడి మీద ఏవో మంత్రాలు ప్రయోగించాడు. అయితే విజయధరుడు మాయా అశ్వాన్ని అధిరోహించి ఉండటం వలన అతని మీద క్రూర రాక్షస మాంత్రికుడు ప్రయోగించిన మంత్రాలేవి ఫలించలేదు. ఆ వెంటనే క్రూర రాక్షస మాంత్రికుడు ఒక అశ్వాన్ని సృష్టించుకొని దాన్ని అధిరోహించి తన మంత్రదండాన్ని ఖడ్గంగా మార్చుకొని విజయధరుడి మీద పోరాటానికి తలపడ్డాడు. విజయధరుడు కూడా గంధర్వ కన్యలు ముగ్గురు తమ మంత్రశక్తితో సృష్టించి ఇచ్చిన మంత్రఖడ్గాన్ని వరలో నుంచి దూసి మాంత్రికుణ్ణి ఎదుర్కొన్నాడు. మాయా అశ్వాన్ని అధిరోహించి ఉన్న విజయధరుడికి తను సృష్టించుకున్న అశ్వాన్ని అధిరోహించి ఉన్న క్రూర రాక్షస మాంత్రికుడికి మధ్య భీకర కత్తి పోరాటం ప్రారంభమైంది. కొంతసేపు భయంకరంగా కొనసాగిన ఆ పోరాటంలో విజయధరుడు క్రూర రాక్షస మాంత్రికుడు శిరస్సు నరికి చంపేశాడు.
ఆ తర్వాత మాయా అశ్వాన్ని దిగివచ్చి చీకటి చెరలో ఉన్న మునులను యోగులను చెర విడిపించాడు విజయధరుడు. మునులు యోగులు విజయధరుడిని ఎంతగానో అభినందించి అతనికి ఎన్నో మంత్రశక్తులను ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విజయధరుడు మాయా అశ్వంతో పాటు గుహ బయటికి వచ్చి ఆత్రంగా ఆందోళనగా తన కోసం ఎదురు చూస్తున్న బజరంగుణ్ణి మాయా అశ్వం మీద ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత తన దగ్గర మిగిలి ఉన్న 3వ భస్మ గుళికను మొలలో నుంచి తీసి క్రూర రాక్షస మాంత్రికుడి స్థావరమైన కొండరాతి గుహ మీదకు విసిరేశాడు. ఆ వెంటనే ఆ లోయ దద్దరిల్లిపోయేలా పెద్ద ప్రేలుడు సంభవించి ఆ గుహ మొత్తం నేలమట్టమయ్యి రాళ్లగుట్టగా మారిపోయింది. ఆ తర్వాత తాను బజరంగుడితో పాటుగా శివపర్వత శ్రేణి లోయలో గల పరమేశ్వరి ఆలయం చేరుకోవాలని కోరుకున్నాడు. ఆ వెంటనే మాయా అశ్వం గాలిలోకి లేచి ఆకాశ మార్గాన మెరుపు వేగంతో పయనిస్తూ శివపర్వత శ్రేణి వైపుకు పోసాగింది. ఆ విధంగా చాలాసేపు పయనించిన మాయా అశ్వము నందముని చెప్పిన మహీపతి రాజ్యాన్ని, దానిని ఆనుకొని ఉన్న కీకారణ్యాన్ని దాటి విజయధర బజరంగులతో సహా శివపర్వత శ్రేణి లోయలో గల భూగృహ మార్గం దగ్గర దిగింది. అయితే అదృశ్య రూపంతో ఆ ప్రాంతంలో కావలి కాస్తున్న దేవదూతలు అశ్వంతో సహా 2 మానవ యువకులు ఆకాశ మార్గం నుంచి అక్కడ దిగటం చూస్తూనే తమ మాయాశక్తితో పరమేశ్వరి ఆలయానికి వెళ్ళే భూగృహ మార్గాన్నంతా జలమయం చేశారు. భయంకర జలసర్పాలని మొసళ్లను సృష్టించారు. కానీ జలచరాల కన్నా వేగంగా ఈదుతూ పయనించే శక్తి కలిగిన మాయా అశ్వం ఆ నీటిని చెల్లాచెదురు చేస్తూ శరవేగంతో ఆ భూగృహ మార్గం గుండా భూగర్భంలోనికి పయనించసాగింది. తనను సమీపించబోతున్న జలసర్పాలను మొసళ్లను తన మంత్రఖడ్గంతో నరుకుతూ మాయా అశ్వం మీద బజరంగుడితో సహా ముందుకు పయనించసాగాడు విజయధరుడు. ఆ విధంగా నీటిలో పయనిస్తూ ముందుకు సాగిపోయిన మాయా అశ్వము ఆ మిత్రులిద్దరినీ పరమేశ్వరి ఆలయం ముంగిట చేర్చింది. అక్కడ దివ్య ఆయుధాలు ధరించి తనను ఆలయ ప్రవేశం చేయకుండా నిరోధించబోయిన దేవదూతలను ఎదిరించి పోరాడి మాయా అశ్వంతో సహా అక్కడి నుంచి అదృశ్యమయ్యి పరమేశ్వరి ఆలయంలో పరమేశ్వరి విగ్రహం ముందు ప్రత్యక్షమయ్యాడు విజయధరుడు బజరంగుడితో సహా. మిత్రులిద్దరూ మాయా అశ్వం దిగి పరమేశ్వరి విగ్రహం ముందు మోకరిల్లారు. విజయధరుడు భక్తిభావంతో పరమేశ్వరి విగ్రహం కేసి చూస్తూ, దేవి పరమేశ్వరి, జగన్మాత, నీ దివ్య దర్శనంతో నా జన్మ తరించింది. తల్లి, ప్రేమించిన ప్రియురాలికి శిలారూపం నుంచి విముక్తి కలిగించడానికి ఎన్నో శ్రమల కోర్చి ఎవరికీ సాధ్యం కాని నీ సన్నిధికి చేరుకున్నాను. మాత, నన్ను కరుణించి అదృశ్య రూపంలో నీ దివ్య కంఠాన్ని అలంకరింపబడి ఉన్న మంత్రహారాన్ని ప్రసాదించి నా సంకల్పాన్ని నెరవేర్చు తల్లి అంటూ ప్రార్థించాడు. పరమేశ్వరి విగ్రహం నుంచి ఎటువంటి సమాధానము వెలువడలేదు. విజయధరుడు పట్టుదల వదలకుండా ఎన్నో విధాలా ప్రార్థించాడు పరమేశ్వరిని. అయినా అతడికి నిరాదరణే ఎదురైంది. అదే సమయంలో ఆలయం వెలుపల అదృశ్య రూపంలో ఉన్న దేవతలు విజయధరుణ్ణి ఉద్దేశించి పరిహాసంగా నవ్వారు. దాంతో విజయధరుడికి ముఖం గంభీరంగా మారిపోయింది. మోకరిల్లినవాడు లేచి నిలబడి, పరమేశ్వరి, నీ దివ్య దర్శనం లభించిన నేను ఎంతో అదృష్టవంతుడిని అనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేయకు. నీ కరుణా కటాక్షంతో ప్రియురాలికి జీవం పోయాలనే దృఢ సంకల్పంతో నీ సన్నిధికి వచ్చిన నేను వట్టి చేతులతో తిరిగిపోలేను. నీ దయకు నోచుకొని నా జన్మ వృధా అనిపిస్తోంది. నా జీవితాన్ని, జీవాన్ని నీకే సమర్పిస్తాను, స్వీకరించు అంటూ వరలో నుంచి ఖడ్గం తీసి ఒక్క వేటుతో తన శిరస్సును నరుక్కున్నాడు విజయధరుడు. బజరంగుడు ఆందోళన పడుతూ అతన్ని నిరోధించబోయేలోగా విజయధరుడి శిరస్సు కంఠం నుంచి వేరయ్యి దొర్లుకుంటూ పోయి
పరమేశ్వరి విగ్రహం పాదాల చెంత పడింది. మిత్రమా అంటూ కెవ్వు నరిచి ఆ దృశ్యం చూడలేక స్పృహ తప్పి పడిపోయాడు బజరంగుడు. ఆ మరుక్షణంలోనే ఆలయమంతా ప్రతిధ్వనించేలాగా ఒక్కసారిగా ఆలయపు గంటలు మార్మ్రోగాయి. అదే సమయంలో పరమేశ్వరి విగ్రహము అభయహస్తం నుంచి ఒక కాంతి పుంజం వెలువడి దివ్యకాంతులు వెదజల్లుతూ గాల్లో తేలుతూ వచ్చి విజయధరుడి మృతదేహంలోకి ప్రవేశించింది. ఆ మరుక్షణంలోనే పరమేశ్వరి పాదాల చెంత పడి ఉన్న విజయధరుడి శిరస్సు బంతిలా దొర్లుతూ వచ్చి అతడి ముండానికి అతుక్కుంది. విజయధరుడు సజీవుడై లేచి నిలబడి సంభ్రమాశ్చర్యాలతో తన కంఠాన్ని తడిమి చూసుకుంటూ పరమేశ్వరి విగ్రహానికి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. అప్పుడు పరమేశ్వరి విగ్రహము వింత కాంతులతో నిండిపోయింది. విజయధర, నీ పట్టుదలకు, కార్యదీక్షకు, దృఢ సంకల్పానికి ఎంతో ముచ్చటపడుతున్నాను. నీ భక్తికి, నిర్భయంగా నీ శిరస్సును సమర్పించిన నీ ధైర్యానికి సంతోషించి నీ సంకల్పాన్ని నెరవేర్చుకునేటందుకు మంత్రహారాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. శిలారూపంలో ఉన్న నీ ప్రియురాలు మానసప్రియ కంఠంలో మంత్రహారం అలంకరించిన వెంటనే ఆమె రూపం ఆమెకు వస్తుంది. ఆ మరుక్షణంలోనే మంత్రహారము ఆమె కంఠం నుంచి అదృశ్యమై నా దగ్గరికి చేరుకుంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించి నా అనుగ్రహానికి పాత్రుడవైన నీవు నీ భార్యతో సహా చిరకాలం సుఖశాంతులతో వర్ధిల్లుతావు. శుభమస్తు అన్న మాటలు మేఘాలు ఉరుముతున్నట్టుగా వినిపించాయి పరమేశ్వరి విగ్రహం నుంచి. ఆ వెంటనే అదృశ్య రూపంలో పరమేశ్వరి కంఠాన్ని అలంకరింపబడి ఉన్న మంత్రహారము ప్రత్యక్షమై పరమేశ్వరి కంఠం నుంచి దివ్యకాంతులు వెదజల్లుతూ వచ్చి విజయధరుడి చేతిలో వాలింది. ఆలయ గంటలు మరోసారి మార్మ్రోగాయి. విజయధరుడి మీద పూలవాన కురిసింది. మాయా అశ్వము విజయధరుణ్ణి అభినందిస్తున్నట్టు తన ముందరి కాళ్లను పైకెత్తి సంతోషాన్ని ప్రకటించింది. మాయా అశ్వం సకిలింపుకు స్పృహ కోల్పోయి పడి ఉన్న బజరంగుడు మేల్కొని తన ఎదురుగా ఉన్న విజయధరుణ్ణి చూస్తూనే సంతోషం పట్టలేక దిగ్గున పైకి లేచి అతన్ని గాఢంగా కౌగలించుకున్నాడు. మిత్రులిద్దరూ మాయా అశ్వాన్ని అధిరోహించి ఆలయం బయటకు వచ్చారు. జలమయమైన భూగృహ మార్గంలో ఇప్పుడు ఒక్క నీటి చుక్క కూడా లేదు. భూగృహ మార్గం గుండా శివపర్వత శ్రేణి లోయపైకి చేరుకుని అక్కడ నుంచి ఆకాశ మార్గాన పయనిస్తూ మందారవల్లి రాజ్యపు అడవిలో ఉన్న నందముని కుటీరం కేసి బయలుదేరారు. మాయా అశ్వము శరవాయు వేగాలను మించిన వేగంతో పయనిస్తూ విజయధర బజరంగులను నందముని కుటీరానికి చేర్చింది. విజయధరుడు ఉత్సాహంగా మాయా అశ్వాన్ని దిగి కుటీరంలోనికి ప్రవేశించి తన దగ్గరున్న మహిమాన్విత మంత్రహారాన్ని శిలారూపంలో ఉన్న మానసప్రియ కంఠంలో అలంకరించాడు. మరుక్షణంలోనే మానసప్రియకు శిలారూపం పోయి ఆమె పూర్వరూపం వచ్చి దివ్య సౌందర్య తేజస్సుతో ప్రకాశించింది. ఆమెకు రూపం రావడంతో పాటే ఆమె పక్కనే శిల మాదిరిగా ఉన్న తండ్రి నందమునిని తాకింది. ఆ వెంటనే నందముని కూడా తన రూపాన్ని తిరిగి పొందాడు. ఆ వెంటనే మానసప్రియ కంఠాన్ని అలంకరించి ఉన్న మంత్రహారం అదృశ్యమైపోయింది. నందముని సంభ్రమాశ్చర్య ఆనందాలతో విజయధరుణ్ణి కౌగలించుకున్నాడు. మానసప్రియ కూడా ఆనంద బాష్పాలు రాలుస్తూ తన తండ్రి అయిన నందమునిని కౌగలించుకుంది. తండ్రి నందముని ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న మానసప్రియ విజయధరుణ్ణి చూస్తూనే ముగ్ధురాలైపోయి అప్పటికప్పుడే హృదయంలో అతని మీద గాఢమైన ప్రేమను నింపుకొని ఆనంద దరహాసాలు చిందిస్తూ సిగ్గుతో తల వంచుకొని నిలబడింది. నందముని విజయధరుణ్ణి ఉద్దేశించి, నాయనా విజయధర, ఈ క్షణం నుంచే మానసప్రియ నీ అర్ధాంగి. ఆమెను నీ వెంట మీ రాజ్యానికి తీసుకుపోయి నీ తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకో. నేను మిగిలిన జీవితాన్ని దైవధ్యానంతో గడుపుతూ తపస్సు చేసుకుంటూ ఈ కుటీరంలోనే ఉండిపోతాను. మీకు ఎల్లవేళలా శుభం చేకూరాలని ఆశీర్వదిస్తున్నాను. వెళ్ళిరండి అంటూ చెప్పి
మానసప్రియ చేతిని విజయధరుడి చేతిలో ఉంచాడు నందముని. విజయధర మానసప్రియలు నందముని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందారు. బజరంగుడు కూడా నందముని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందాడు. ఆ తర్వాత విజయధరుడు మానసప్రియను ముందు కూర్చోబెట్టుకొని బజరంగుణ్ణి వెనకాల కూర్చోబెట్టుకొని మాయా అశ్వాన్ని ఆకాశంలోకి లేపాడు. అది ఉత్సాహంగా శరవేగంతో పయనిస్తూ వారిని త్వరగానే చంద్రావతి అంతఃపురానికి చేర్చింది. అప్పటికే తమ కుమారుడైన విజయధరుడి మీద బెంగ పెట్టుకున్న చంద్రావతి రాజదంపతులు విజయధరుడు కోరుకున్న కన్యతో తిరిగి రావడం చూసి ఎంతగానో సంతోషించారు. విజయధర మానసప్రియులకు అత్యంత వైభవంగా వివాహం జరిగిపోయింది. పరమేశ్వరి ఆశీర్వదించిన ప్రకారము విజయధరుడు రాజయ్యి రాజ్యపాలన కొనసాగిస్తూ భార్య మానసప్రియతో పాటు చిరకాలం సంతోషాలతో వర్ధిల్లాడు. మాయా అశ్వం మంత్రహారము జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.